ప్రియులరా, దేవుని వాక్యం గ్రంథం ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. ఇది క్లియర్. వాక్యం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనదే తప్ప శరీర సంబంధమైనది కాదు. అందుకే గ్రంథం మనుషుల్ని రెండు రకాలుగా వర్గీకరించింది. ఒకటి ఆత్మ సంబంధులు అంటే, రెండోది శరీర సంబంధులు అని పిలిచింది. సో గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా, మన చేతులలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా మనం శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా అనేది పరీక్షించుకోవాలి. క్రీస్తునందు మనం కొత్తగా జన్మించామా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం క్రీస్తునందు కొత్తగా జన్మించిన వారమే అయితే, ఈ కొత్త జన్మ పొందిన వారు పాతవి గతించాయని, అన్నీ కూడా నూతనమైపోయాయని, ఈ నూతనమైన మార్గంలోనే మనం నడుస్తున్నామని, నూతనమైన జీవము గలవారమై మనం నడుచుకుంటున్నామన్న వాస్తవాన్ని కూడా గ్రహించాలి. చాలామంది గ్రంథంలో వ్రాయబడిన విషయాలను సరిగా అర్థం చేసుకోలేక తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. అవి ఆ లోతు తెలియని వాళ్ళకి అర్థం కాక అవే నిజమని భ్రమపడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలను మనం ఖండించినప్పుడు కూడా దానిని గ్రహించగలిగే స్థాయి, సామర్థ్యం చాలామందికి ఉండదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రపంచంలోని అన్ని పుస్తకాల కంటే కష్టమైన పుస్తకం ఉంది బైబిల్. బైబిల్ని అంత ఈజీగా అర్థం చేసుకోలేము. అందుకే సాతానుకి మనల్ని మోసం చేయడానికి చక్కటి అవకాశాలు దొరుకుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారినే మ్యానిపులేషన్ చేసేద్దాం అనుకున్నాడు వాడు. అదే వాక్యాన్ని చూపించి ఏమంటాడంటే, మీరు మిమ్మల్ని ఎత్తిపట్టుకుంటారని దేవుడు చెప్పాడు కదా, దేవదూతలు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాయని వాక్యంలో వ్రాయబడింది కదా, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ కొండ మీద నుంచి దూకే, రాయి తగలకుండా వాళ్ళు వచ్చి నీ పాదాలకి వాళ్ళు నిన్ను ఎత్తిపట్టుకుంటారని బోధించినటువంటి సందర్భం చూస్తుంటే, యేసుక్రీస్తుకే ఇలాంటి బోధ చేసిన వాడు క్రైస్తవులకు, సేవకులకు ఎందుకు వాక్యాన్ని తప్పుగా అపార్థం చేయించడం? ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. వాక్యమైన యేసుక్రీస్తు దగ్గరికే వచ్చి సాతాను బోధ చేస్తున్నాడు. పాత నిబంధనలో ఇలా వ్రాయబడింది కదా, నువ్వు దూకితే పట్టుకుంటారు కదా, మరి ఇప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా తప్పిస్తానని దేవదూతలు వస్తారని వాగ్దానాలు ఉన్నాయి కదా మీకు, కాబట్టి దూకేస్తే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. డైరెక్టర్ చెప్తున్నది యేసుక్రీస్తు ప్రభుకి. వాక్యమైన వానికే వాక్యాన్ని బోధించాడు అపవాది. మరి అలాంటిది మనం లెక్క వాడికి, మీరో లెక్క, ఈరోజు బోధకులుగా పిలువబడుతున్న వారు లెక్క వాడికి. ఎవరికైనా వాక్యాన్ని బోధించగలడు, ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలడు, ఎవరినైనా దారి తప్పించగలడు, ఎవరినైనా తప్పు మార్గంలోనికి నడిపించగలడు. సో కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, లేదా వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అసలు మనం బైబిల్లోకి ఎంటర్ అయినప్పుడే ఒక విషయాన్ని గుర్తుపెట్టేసుకోవాలి, ఇది ఆత్మ సంబంధమైన పుస్తకమే తప్ప శరీర సంబంధమైన పుస్తకం కాదు అని. ఇది ఆత్మ సంబంధమైన గ్రంథం, ఆత్మ సంబంధమైన పుస్తకం అని మనకు అర్థమైనప్పుడు ఇంకెలా మనం దాన్ని శరీర సంబంధంగా బోధించగలం కదా? రైట్. ఇప్పుడు మీ అందరికీ ఒక విలువైన విషయాన్ని చెప్తాను. గత వారంలో అడుగుడి మీకు ఇయ్యబడును అనే కాన్సెప్ట్ మీద జరుగుతున్నటువంటి దుర్బోధ గురించి మాట్లాడాడు. అది తప్పది. కార్లు కావాలి, మేడలు కావాలి, మిద్దెలు కావాలి, వెండి బంగారాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని లిస్ట్ పెట్టడం, అవసరాలకి కోరికలకి ఉన్న వ్యత్యాసం తెలుసుకోకుండా దేవుడి దగ్గర అడగటం, అది తప్పు. బైబిల్లో ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మీరు పైన ఉన్న వాటిని వెతకవలసిన వారే కానీ భూ సంబంధమైన వాటిని వెతకవలసిన వారు కారు. ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా మృతి పొందారంటే మీరు చచ్చిపోయారని అర్థం. కాబట్టి మీరు పైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కాదని బైబిల్ చెప్పిన దాన్ని నోటంకిస్తూ మాట్లాడినా కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకించే గుంపు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే, గాస్పెల్ రెండు రకాలు అయిపోయింది. ఒకటి ఒరిజినల్ గాస్పెల్ అయితే, రెండోది ప్రాస్పెరిటీ గాస్పెల్. ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది ఎలా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే, మీరు యేసు ప్రభువుని నమ్మండి మీకు ఆస్తులు కలిసి వస్తాయి, మీరు యేసు ప్రభువుని నమ్మండి మీకు అంతస్తులు కలిసి వస్తాయి, ఆయన మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు దరిద్రుడు. ఆయన ఏ విధమైన ధనవంతులు? లోక సంబంధమైన ధనవంతులు. అది ఆత్మ సంబంధంగా వ్రాయబడిన మాట, కానీ దాన్ని ఎలా తిప్పేశారు? ఆయన మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు దరిద్రుడు ఆయన అనగానే మిమ్మల్ని లోక సంబంధమైన ధనవంతులుగా చేయటకే ఆయన దరిద్రుడు ఆయన అన్నట్టుగా దాన్ని తిప్పేశారు. అదే నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా సాతాను చేసేటువంటి మ్యానిపులేషన్స్, సాతాను యొక్క క్రియలు. ఒక ఆత్మ సంబంధిని
శరీర సంబంధిగా మార్చడానికి, ఒక ఆత్మ సంబంధిని దుర్నీతి సంబంధిగా మార్చడానికి, లోకం వైపు పరుగులెత్తేలా చేయటానికి సాతాను నిరంతరం ప్రయత్నపడుతూ ఉంటాడు. వాడి ప్రయత్నంలో సఫలం అవుతూ ఉంటాడు. ఇలా చాలాసార్లు సఫలం అయ్యాడు కూడా, అవుతున్నాడు కూడా. ఈరోజు చాలామంది ఆ విషయాలు అర్థం చేసుకోలేక ఇలాగే తప్పుదారి పడుతుంటే నేను చెప్పింది వాళ్ళకి ఇంకా అర్థం కాక కింద కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. తప్పు దిద్దుకోవాలి. వాక్యం ఎరిగిన వాడు మనకు బోధిస్తున్నాడు. వాడితో వాదించడం కరెక్ట్ కాదు. అది నిజమైతేనే అతగాడు చెప్తాడు. ఎందుకంటే అతని ప్రసంగాలు వందల కొలది వేల కొలది ఉన్నాయి. ఏ ప్రసంగంలో కూడా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడు. అది అతని నైజం అని ఎరిగిన వారు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోరు. అలా చాలామంది అర్థం చేసుకున్నారు, చాలామంది పాజిటివ్గానే దాన్ని గ్రహించారు. కానీ కొంతమంది ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్కి అలవాటు పడిన వారు దాన్ని ఇంకా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. సో బైబిల్ గ్రంథంలో అడుగుడు మీకు ఇయ్యబడును అన్న పదం ఎక్కడ వ్రాయబడిందో మొదట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్తలో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. మొదటి నుంచి చివరి వరకు వింటే తప్ప మీకు అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా కేర్ఫుల్గా వినండి, చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తీయబడును. అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తీయబడును. ఇక్కడ 3 విషయాలు. మీకు ఇవ్వబడాల్సినవి ఉన్నాయి, మీకు దొరకాల్సినవి ఉన్నాయి, మీకు మూసిపోయిన దారులు తెరవబడాల్సింది. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, మీరు కావాల్సినవి ఏవో మీరు అడగాలి. మీకు దొరకాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి మీరు వెతకాలి. మీకు మూసుకుపోయినవి కొన్ని ఉన్నాయి, అక్కడ మీరు తట్టాలి, అవి మీకు ఏమవ్వాలి? తీయబడాలి. ఈ 3 విషయాలు ఒకవేళ భౌతిక సంబంధమైనవే అని అనుకుంటే, భౌతిక శరీర సంబంధమైనవే అని మనం అనుకుంటే, యేసుప్రభు వారు చెప్పింది శరీర సంబంధమైందే అని మనం అనుకుంటే, ఆయన అన్నాడు చాలామంది శరీర సంబంధమైనవి అడిగినప్పుడు ఆయన ఇవ్వనన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన చెబుతున్నది ఆత్మ సంబంధమైన బోధ, ఆయన చెబుతున్నది శరీర సంబంధమైన బోధ కాదు. ఎందుకంటే ఆయన పైనుండి వచ్చినవాడు కనుక పైకి తీసుకెళ్లే బోధలే చేశాడు తప్ప కిందకి పోయే బోధలు చేయలే. ఇక్కడ మళ్ళీ పూర్తిగా చదివితే, అడుగు ప్రతివాడు పొందుతాడట, వెదుకువాడికి దొరుకుతుందట, తట్టువానికి తీయబడునట. అప్పుడు అంటాడు, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వాడికి రాతినిస్తాడా? మీరు రొట్టెని అడిగితే రొట్టెనే కదా ఇస్తాడు, రాతినివ్వడు కదా. నెక్స్ట్, ఎవడైనను చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మన పరలోకమందున్న తండ్రి తన అడుగువారికి ఎంతో నిశ్చయముగా, అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు, మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ భూ సంబంధమైన తండ్రిని పరలోకపు తండ్రిని కంపేర్ చేసి, భూ సంబంధమైన తండ్రే మీరు అడుగుతుంటే మీకు చెడ్డవేమి ఇవ్వట్లేదు, మంచివి ఇస్తున్నాడు. వాడు చెడ్డవాడైనప్పటికీ బేసిక్గా మీరు రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తున్నాడు, చేపను అడిగితే చేపనే ఇస్తున్నాడు. ఇది భూ సంబంధమైన తండ్రి మీకు ఇచ్చేటువంటివి. మరి పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవి ఇస్తానన్నాడు. అంతకంటే గొప్ప అనగానే మనం ఏమనుకున్నామంటే, మనం ఈ తండ్రిని చేపను అడుగుతాం, ఆయనేమో చేపల మార్కెట్ అడుగుదాం అనుకుంటాం. ఈయనైతే రొట్టెని అడుగుతాం, ఆయనేమో రొట్టెల కంపెనీయే అడుగుదాం అనుకుంటాం. సో ఇలా అర్థం చేసుకుంటాం మనం. ఇప్పుడు భూ సంబంధమైన తండ్రి అనగానే భూలోకానికి సంబంధించిన వాడు, పరలోకమందున్న తండ్రి అంటే పరలోకానికి సంబంధించిన వాడు. భూలోకపు తండ్రి భూ సంబంధమైనవి ఇస్తే, పరలోకపు తండ్రి ఏమిస్తాడు? పర సంబంధమైనవి ఇస్తాడు. అంతకంటే గొప్పవి మంచి ఈవులు అంటే మంచి ఆశీర్వాదాలు అని అందుకే అన్నాడు. దీనికి ఇంకా క్లియర్గా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి కూడా ఇదే విషయాన్ని లూకా గారు ప్రస్తావించారు. అది కూడా చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఇవన్నీ అవసరాలు. ఏమిటివి? అవసరాలా, అత్యాసలా? 3 రొట్టెలు బదిలీ అన్నాడా? నీ ఇల్లు నాకు ఇచ్చే అన్నాడా? 3 రొట్టెలు బదిలీ అన్నాడా? లేకపోతే నాకు 30,000 పెట్టి చేంజ్ చేయించానాడా? 3 రొట్టెలు బదిలీ అన్నాడా? లేకపోతే నాకు అర్జెంటుగా ఒక లగ్జరీ కారు కావాలన్నాడా? ఏమడిగాడు? అవసరాన్ని అడిగాడు. అత్యాసని దురాశని అడగలే. ఇప్పుడు ఎవరైనా అవసరాల కోసం అడిగితే ఓకే, మనం ఇస్తాం. దురాశలు అడిగితే ఇస్తామా? ఒక అడుక్కునేవాడు మీ దగ్గరికి వచ్చి, ఏమండి నాకు ఒక రోలెక్స్ వాచ్ కావాలి, కొనిస్తారా అన్నాడు అనుకో,
మీ స్పందన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మీ రెస్పాన్స్? సార్ నాకు ఒక ఫోన్ కావాలండి, శాంసంగ్ ఫోన్ కావాలి, కొనిస్తారా ప్లీజ్ అమ్మగారు అన్నపూర్ణేశ్వరి ఫోన్ తల్లి అన్నాడు అనుకో, ఫోన్ దానం చేయి తల్లి అన్నాడు అనుకో. అప్పుడు అన్నపూర్ణేశ్వరి మాతాకవనం తల్లి భోజనం పెట్టి తల్లి అంటే ఏదో ఒక ముద్ద పడేస్తావు, కానీ నీకున్న దాంట్లోంచి పెడతావు. కానీ ఫోన్ కావాలి, మీ ఆయన వాడే బండి కావాలి, మీ ఇంట్లో ఉన్న కారు కావాలి, నీ మెడలో ఉన్న చైన్ కావాలి అంటే ఇవ్వవు కదా. అవి దురాశలు, అత్యాశలు. అవసరాలు వేరు, అత్యాశలు వేరు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాక్యాన్ని, ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట, 3 రొట్టెలు వదిలిమ్మన్నాడట. ఆ స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద నిజంగానే ఏమీ లేదని అతను చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతనికి స్నేహితుడు రెండోది ఏంటంటే మాటి మాటికి అడుగుతున్నాడు సిగ్గుమాలి. అతనికి కావలసినవి ఇచ్చినని మీతో చెప్పుచున్నాను, అటువలే ఇన్ ద సేమ్ వే మీరు అడగండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం కూడా దీన్ని వక్రీకరించేసుకుని ఇక్కడితో చదవడం ఆపేసి, ప్రభువా నువ్వు అడగమన్నావు కదా ప్రభువా, నాకు ఇల్లు ఉంది ప్రభువా కానీ ఇంతకంటే మంచి బిల్డింగ్ కావాలి ప్రభువా, నాకు ఆల్రెడీ తిండి ఉంది ప్రభువా కానీ ఇంకా ఎక్కువ కావాలి ప్రభువా, నాకు ఆల్రెడీ బతకడానికి సరిపడగా ఉంది ప్రభువా కానీ ఇంకా ఎక్కువ కావాలి ప్రభువా, నా పక్కోడు ఎవడో ఇంకో కొత్త కారు కొనుక్కున్నాడు ప్రభువా, దాని మీదకు మనసు మళ్ళింది ప్రభువా, నాకు మెంటల్ ప్రభువా, కాబట్టి ఆ కారు కూడా నాకు కావాలి ప్రభువా, నా పక్కింటోడు పెద్ద బిల్డింగ్ కట్టాడు ప్రభువా, నా బిల్డింగ్ కొంచెం చిన్నదిగా ఉంది ప్రభువా, నాకు ఆ బిల్డింగ్ కావాలి ప్రభువా, నాకు ఆల్రెడీ కొంత పొలం ఉంది ప్రభువా, ఇది సరిపోదు ప్రభువా, ఈ చుట్టుపక్కల ఉన్న ఎకరాలన్నీ నాకే కావాలి ప్రభువా, నాకు ఆల్రెడీ కొంత బంగారం ఉంది ప్రభువా, నాకు సరిపోదు ప్రభువా, నాకు ఇంకా ఎక్కువ తులాల బంగారం కావాలి ప్రభువా. ఇలాగ అడగమనా? మాటికి అడగమనా? అతడు 3 రొట్టెల గురించి చెప్పాడు. అంటే అతనికి తినటానికి ఏమీ లేదు, అక్కడ తిండి లేదు. ఆ క్షణానికి అతనికి తిండి కావాలి. తిండి కోసం తలుపు తట్టాడు. తలుపు తడితే మాటికి అడుగుచున్నందున అతనికి ఇస్తాడు కదా అని చెబుతూ, ఆ ఎగ్జాంపుల్ చెబుతూ, అవసరాల గురించి చెబుతూ, దురాశల గురించి కాదు అవసరాల గురించి చెబుతూ ఆత్మ సంబంధమైన సంగతిని అర్థం చేయించాడు. సేమ్ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కనబడింది, లూకా సువార్త 11వ అధ్యాయంలో కనబడింది, 2 ఒకటే. అక్కడ భూ సంబంధమైన తండ్రిని గూర్చి ఇక్కడున్న ఈవుల గురించి చెబుతూ, పరసంబంధమైన తండ్రి పరలోక సంబంధమైన ఈవులు అనుగ్రహిస్తాడని చెప్పాడు. ఇక్కడ భూ సంబంధమైన స్నేహితుల గురించి ఉదాహరణ చెబుతూ, పరలోకపు తండ్రి మీకు ఆత్మ సంబంధమైనవి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. కిందకి చదవండి. అటువలే మీరును అడగండి మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డునడిగితే తేలునిచ్చినా, కాబట్టి చెడ్డవారయుండి మీరు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను ఇక్కడ క్లారిఫై చేశాడు. ఆ మత్తయి సువార్తలోనిది లూకా సువార్తలోనిది ఒకే సందర్భం కనుక కలిపి చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పటి వరకు పరిశుద్ధాత్మ రాక భూమి మీదకి ఇంకా జరగలేదు. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళాలి, ఆయన్ని పంపించాలి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను గురించి తండ్రిని అడగండి, ఆయన మీకు పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం క్లారిటీ వచ్చింది? భూ సంబంధమైన విషయం కాదు ఇది, ఆత్మ సంబంధమైన విషయాన్ని అర్థం చేయించడానికి ఏం చేయమన్నాడు? అడగమన్నాడు. దొరకనిది ఆత్మ సంబంధమైనది కనుక క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, కాబట్టి దానిని వెతకమన్నాడు. ఎక్కడైతే మీకు ద్వారాలు మూసుకుపోయాయో పరలోకానికి వెళ్ళటానికి, ఆ ద్వారాలు తెరవటానికి యేసుక్రీస్తు వచ్చాడు కనుక మీరు తట్టండి, ఆయన మీకు తెరుస్తాడు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే తప్ప శరీర సంబంధమైనవి కావు. ఇంకా మీకు క్లారిటీ రాకపోతే, శరీర సంబంధంగా యేసు ప్రభువుని ప్రార్థనలో అడగడం కాదు, నేరుగా అడిగినప్పుడు ఏమనన్నాడు? నేరుగా అడిగినప్పుడు ఏమనని ఎప్పుడు చెప్పాడంటే, రొట్టెలు చేపలు పెట్టాడట, పెడితే మళ్ళీ వచ్చారట. మళ్ళీ వచ్చి, బోధకుడా మాకు చెప్పకుండా ఎక్కడికి పోయావు నువ్వు? మేము సముద్రం దాటి వెతుక్కుంటూ వచ్చావు నీ దగ్గరికి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం. బోట్లు దొరికితే, చిన్న బోట్లు దొరికితే అవి ఎక్కువ వచ్చాం, మాకిప్పుడు నువ్వు అర్జెంటుగా
చేప ముక్కలు రొట్టె ముక్కలు పెడితే తినేసిపోదామని వచ్చామనంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మీరు రొట్టెలను భుజించి తృప్తి పొందుటికే నా దగ్గరకు వచ్చారు తప్ప మీకు నేను చెప్పే వాక్యం అవసరం లేదు, గెట్ అవుట్ అన్నాడు. మరి అడుగు వారికి ఎందుకు ఇవ్వలేదు? అక్కడ అడిగారు లేదా? రొట్టెలు అడిగారా లేదా? చేప ముక్కలు అడిగారా? ఇవ్వనన్నాడు. అప్పుడు అంటారు కదా వాళ్ళు, ఇంకా ఈయనేదో దారి తప్పించాలని, మోషే మాకు పరలోకం నుండి వచ్చి ఆహారం ఇచ్చాడు కదా, మన్నా ఇచ్చాడు కదా, ఆకాశం నుంచి కురిపించాడు కదా, మరి నీ సంగతి ఏంటి? నువ్వు కూడా ఏదైనా కురిపించవచ్చు కదా, ఇక్కడ సంచులు పట్టుకుని రెడీగా ఉన్నావు, నువ్వు కూడా కురిపించవచ్చు కదా అంటే అప్పుడు అంటాడు, మోషే మీకు నిజమైన ఆహారము ఇవ్వలేదు, పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారము నేనే అన్నాడు. అప్పుడు కూడా భూ సంబంధమైనది ఏది ఇవ్వలేదు వాళ్ళకి. మీరు గమనించండి, ఆయన అడుగుడు ఇవ్వబడును అన్నాడని చెప్పి అడిగినోడి కల్లా గొంతెమ్మ కోరికలు తీర్చలా, అడిగినోడి కల్లా అత్యాసలు తీర్చలా. సంఘానికి ఇలాంటివి నేర్పించేవాడు బుద్ధిహీనుడు. పబ్లిక్గా మాట్లాడుతున్నాను. ఇలాంటివి ఎవడు సంఘానికి నేర్పించినా వాడు బుద్ధిహీనుడే. అత్యాశల కొరకు అవసరాలు వేరు, అత్యాశలు వేరు. అవసరాల గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి అవసరాలు అడగాలి కదా అంటారు మీరు. అఫ్కోర్స్ తప్పలేదు, నేను చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. ఇంకా చాలా ఉంది, ఇంకా అవలా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అడిగిన వారికి ప్రభు నేరుగా ఉన్నప్పుడే ఇవ్వలేదు. అత్యాశలు అడిగితే ఇవ్వలేదు, దురాశల గురించి అడిగితే ఇవ్వలేదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరుడితో చెప్పమని ఆయనని అడిగాడా లేదా? మరి అడుగుడు మీకు ఇవ్వబడును అన్నప్పుడు చెప్పేయాలి కదా ప్రభు, ఒరే బాబు మీ తగు నేను తీరుస్తా, పంచాయతీ నేను తీరుస్తా, నా దగ్గరకు వచ్చింది తగు రా, మీ అన్నదమ్ములు ఇద్దరు రండి, ఏంటి తగువట, ఏంటి అసలు ఆస్తి పంపకాలు ఏంటి తేడాలు వచ్చాయట, రండి రండి, మీ కోర్టు కేసులా రండి, నేను చూసుకుంటా, మీ అప్పుల సమస్యలా రండి చూద్దాం, ఏంటి అసలు కథ, దేనికోసం అప్పు చేశావు, ఏం పనికిమాలిన పనులు చేశావు, ఏం చేసావు, పిచ్చి పనులు ఎక్కడెక్కడ చేసేసావు, అప్పులు ఇష్టం వచ్చినట్టు అని అడిగి రమ్మని అవన్నీ షెడ్యూల్ చేసి పంపించాడు. అక్కడ గెట్ అవుట్ అన్నాడా? ఏం చేశాడు అక్కడ? గెట్ అవుట్, గెట్ లాస్ట్ అన్నాడు ప్రభు. గెట్ అవుట్ అన్నాడు. చదవండి కావాలంటే బైబిల్ అలా ఉందో లేదో. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను మీకు పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెను, నేను నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాను, నేను ఆత్మల్ని పరలోకానికి చేర్చడానికి వచ్చాను, పాపుల్ని రక్షించడానికి వచ్చాను, పాపం నుంచి విడిపించడానికి వచ్చాను, ఆత్మకు నిత్య జీవితాన్ని అనుగ్రహించడానికి వచ్చాను. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. నువ్వు అడిగే వాటికంటే ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. నువ్వు పిచ్చి అడుగుతావేంటి, నన్ను భూ సంబంధమైన అడుగుతావేంటి, నా పని ఏంటి, మీ అన్నయ్య ఇద్దరికి తగు తీర్చడానికి వచ్చాను అనుకున్నావా నేను అని వానిని ఖండించాడు. అతని మీద సీరియస్ అయ్యాడు. అక్కడ రొట్టెలు అడిగితే ఇవ్వలేదు, ఇక్కడ ఇంటి సమస్యలు, కోర్టు సమస్యలు, పంచాయతీ సమస్యలు అంటే గెట్ అవుట్ అన్నాడు. కాబట్టి అడుగుడు మీకు ఇవ్వబడును అనగానే మనం ఇలా తప్పుగా అర్థం చేసేసుకుని దాన్ని మనం శరీర సంబంధంగా వక్రీకరించేస్తే కుదరదు. మీకు ఒక ప్రశ్న, చాలామంది అంటారు కదా, ఏమండి దేవుడు మరి అబ్రహాంను ఆశీర్వదించలేదా, ఇస్సాకును ఆశీర్వదించలేదా, యాకోబును ఆశీర్వదించలేదా, పాత నిబంధనలో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వలేదా, వాళ్ళందరికీ ఆస్తులు ఇవ్వలేదా, వాళ్ళందరికీ అంతస్తులు ఇవ్వలేదా? ఇది ఒక కౌంటర్ క్వశ్చన్. వీళ్ళు అనుకున్న దాన్ని నిరూపించుకోవడానికి, వాదించడానికి ఏమాత్రం వెనకాడరు. నాలాంటి వాడితో ఎంత వాదించినా ఆన్సర్స్ అలా వస్తూనే ఉంటాయి. మీకు కౌంటర్ ఇవ్వడానికి ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వకుండా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఏదైనా బోధించేటప్పుడు నాకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఒక 100 ప్రశ్నలు నాకు నేనే వేసుకొని మీ ప్లేస్లో ముందు కూర్చొని మీరు నన్ను అడుగుతున్నట్టుగా ఒక 100 కౌంటర్లు నాకు నేనే వేసుకుని అప్పుడు నేను బోధిస్తూ ఉంటాను. ఇది నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు. అదొక్కసారి నేను ఫిక్స్ అయిపోయిన తర్వాత, నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు, దూసుకుపోవడమే. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఒక వ్యక్తి మనకు బోధిస్తున్నాడు, ఆ బోధిస్తున్నటువంటి దానిలో సారం ఏంటి, అతడు వాక్యంలో నుండి బోధిస్తున్నాడా, వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అనేది ఇంగిత జ్ఞానం ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు చాలామందికి అది లేదు. అది లేకపోవడం వల్లే మోసపోతున్నారు. రైట్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూస్తే, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, డబ్బులు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు. ఇస్సాకుని యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చాడు. యోబును ఆశీర్వదించాడు, సొలొమోనును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు. గ్రంథంలో చాలా మందిని భూ సంబంధంగా కూడా ఆశీర్వదించినట్టుంది కదా. మరి భూ సంబంధమైన వెతకొద్దు అంటారేంటి అంటారు వీళ్ళు. భూ సంబంధమైన వెతకొద్దని నేనన్నానా, బైబిల్ అందా? బైబిల్ అందా? కదా. భూ సంబంధమైన వెతకొద్దు, మీరు పైన వాటిని వెతకండి అని బైబిల్ అందా లేదా? అప్పుడు వెతకుడు మీకు దొరుకునన్నప్పుడు భూ సంబంధం వాటిని తీసుకొచ్చి పెట్టడానికి బైబిల్ అనుమతిస్తుందా లేదా?
మీరే చెప్పాలి. బైబిలే వ్యతిరేకం అన్నట్టు ఉంటుంది మీ వాదన. ఒకవేళ అలా ఒప్పుకుంటే బైబిల్ చెప్పిన దాన్నే మనం ఆలోచించాలి. వెదకుడు మీకు దొరకనన్నాడు, వెదకుడు మీకు దొరకనని చెప్పి భూ సంబంధమైన వాటిని మీరు వెదకొద్దు అన్నాడు, పైన వాటిని వెతకమన్నాడు. వెదకుడు మీకు దొరుకును, పైన వాటిని వెతకండి. ఏ రెండు కనెక్ట్ అవుతున్నాయి? వెదకుడు మీకు దొరుకును, పైన వాటిని వెతకండి. వాక్యం ఎక్కడ కనెక్ట్ అవుతుంది కదా? మరి వెదకుడు మీకు దొరకనని చెప్పి భూ సంబంధమైన వాటి తిప్పితే అక్కడ వాక్యం వ్యతిరేకం అవుతుంది. భూ సంబంధమైనవి వెతకొద్దు అంటాడు మళ్ళీ అక్కడ కొలసి పత్రికలో. అంటే వాక్యం ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, మనమే అనుకూలంగా ఉండం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాం అడిగితే ఆశీర్వదించాడా? ప్రభువా నాకు వెండి తక్కువైంది ఇమ్మన్నాడా? నాకు బంగారం తక్కువైంది ఇమ్మన్నాడా? నాకు పశువులు సంపదలు తక్కువ ఇమ్మని అడిగాడా అబ్రహాము? చెప్పండి. అడిగినట్టు చూపించండి నాకు బైబిల్లో. అడిగినట్టు చూపించండి. ఎవరైనా చూపిస్తారేమో. ఇప్పుడు ఇస్సాక్ ఏమైనా అడిగాడా? ప్రభువా నాకు ఏదో తక్కువైపోయింది, వెండి తక్కువైపోయింది, బంగారం తక్కువైపోయింది, ఇంకా భూలోకంలో ఉన్న సంపద అంతా నాకు కావాలి, ఇచ్చా అన్నాడా? అసలు దేవుడు అబ్రహాంకి దేశాన్ని అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? అడగకుండా ఇచ్చాడు. అడగకుండా ఇస్తే అబ్రహాం అక్కడ గుడారాలు వేసుకు బతికాడు, పైన వాటిని వెతికాడు. ఇంతకంటే ఏం కావాలి క్లారిటీ? హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, వాగ్దత్త దేశములో పరవాసులుగా ఉన్నారు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను, ఎందుకనగా వారికి లోకము యోగ్యమైనది కాదు. అక్కడ గుడారములలో నివసిస్తూ వాగ్దత్త దేశములో పరవాసులుగా బతికారు, సొంత దేశంలో కూడా అద్దీంట్లో ఉన్నట్టున్నారు. ఇంత క్లియర్గా ఉంది కదా. మరి అబ్రహాం అడిగాడా ఎక్కడైనా? గొంతెమ్మ కోరికలు కోరాడా? ఆ రాజుగారికి ఉన్న కారు నాకు లేదు ప్రభా, అది చూస్తుంటే నాకు మెంటలెక్కిపోతుంది ప్రభా, ఆ కారు కావాలి ప్రభా అని ఏమన్నా అన్నాడా? ఆ రాజుకున్న అంతఃపురం నాకు లేదు ప్రభా, నాకు అలాంటి అంతఃపురమే కావాలని అన్నాడా? నాకు అలాంటి రథం కావాలన్నాడా? నాకు అలాంటి గుర్రాలు కావాలన్నాడా? నాకు ఏం కావాలని అడిగాడు అబ్రహాము. ఒకనొక చోట అబ్రహాం మనసు చూడండి. ఆదికాండం 14:21 అబ్రహాం గారి మనస్సు మనం చూస్తే, ఆదికాండం 14:21 సొదొమరాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకొనున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అన్నాడు. నేను నాకు వద్దు అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు రాజుని, సొదొమరాజుని. తీసుకో, ఆస్తి నువ్వే తీసుకో అంటే అస్సలు వద్దు అన్నాడు. నాకు అవసరం లేదన్నాడు. ఎక్కడ కూడా వాళ్ళు ఆస్తి కోసం అంతస్తుల కోసం ప్రాకులాడినట్టుగా గ్రంథం మనకి చెప్పదే, గ్రంథంలో మనకు చూపించదే, గ్రంథం మనకు అలా బోధించదే. ఇస్సాకు అలా చేయలేదు, యాకోబు అలా చేయలేదు. దావీదు ఎక్కడ ఆస్తులు అడగలేదే. అడిగాడా ఆస్తులు? చూపించండి దావీదు ప్రార్థనలు ఎక్కడైనా. ప్రభువా నాకు ఇంకా కోటలు కావాలి, ప్రభువా నాకు ఇంకా మేడలు కావాలి, ప్రభువా నాకు ఇంకా మిద్దెలు కావాలి అన్నాడా? పోనీ యోబు అడిగాడా? ఎక్కడైనా అడిగినట్టుందా? భక్తులు ఎక్కడ ఎవరు అడిగినట్టు ఉండదు. మన పిచ్చి మనకు బైబిల్ సరిగా అర్థమై చావక భక్తులను కూడా మన ఆలోచనలోనికి తెచ్చేసుకుని వాళ్ళు అడిగారు కదా మనం అడుగుతున్నాం అంటారు. సొలొమోను ప్రార్థించాడట. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ సొలొమోను చేసిన ఈ ఏమని మనవి చేశాడంటే, మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థించాడు. దానికి దేవుడు ఏమన్నాడో చూడండి. అతని ఆత్మ సంబంధమైన స్థితిని ఇష్టపడ్డటువంటి దేవుడు శరీర సంబంధంగా కూడా అతనికి ఇవ్వాల్సినవి ఇచ్చాడు. అది ఆయన ఇష్టం తప్ప ఈయన అడగల. ఆయన ఇష్టపడి ఇచ్చాడు తప్ప ఈయన అడగల. చూడండి అక్కడ ఏమంటాడంటే, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను. దీర్ఘాయువుని అడగలేదు నువ్వు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువుల ప్రాణం అడగలేదు, న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహించమని నీవు అడిగితే. పైనున్నది ఇదే, పైనున్నది భూ సంబంధమైనది, పైది భూది, పైది కిందది. ఇవేమో అడగలేదు నువ్వు నన్ను. ఇవేమో అడగకుండా నువ్వు ఏమడిగావంటే వివేకం అనుగ్రహించమని అడిగితే, నీవు ఇలాగో అడిగినందున నీ మళ్ళీ ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడొకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అది దేవుని ఇష్టం. అంతే తప్ప ఈయన గొంతెమ్మ కోరికలు కోరలా. చూసిందల్లా కావాలని దురాశలకు పోలా, చూసిందల్లా కావాలని అత్యాశలకు పోలా. అయినా అది పాత నిబంధన. ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధన కాలంలోనే భక్తులు ఇలాంటి భావజాలం కలిగి ఉంటే, క్రొత్త నిబంధన కాలంలో మరి ఇంకెంత పరిపూర్ణ సత్యంలోకి వచ్చాం కదా. కొత్త నిబంధన సర్వసత్యం, పాత నిబంధనలో సర్వసత్యం లేదు. పాత నిబంధనలో సర్వసత్యం లేదు. సర్వసత్యం ఎక్కడుంది?
క్రొత్త నిబంధనలో ఉంది. కాబట్టి మనం సర్వసత్యంలో ఉన్నప్పుడు ఇంకెంత లోతుగా ఆలోచించాలి, ఇంకెంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి గ్రంథాన్ని. అవునా కదా? మీరు ఆలోచించండి. నెక్స్ట్ మరొక సందర్భాన్ని మనం చూస్తే పాత నిబంధన క్రొత్త నిబంధన ఆ వేరియేషన్ మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరింత ఆత్మ సంబంధంగా, మరింత లోతుగా, మరింత జ్ఞానవంతంగా మనల్ని తీర్చిదిద్దాలని దేవుడు అనుకున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఇది రైటా రాంగా? ఇది రైటా రాంగా? తెలుసా తండ్రికి మనకి ఏం అక్కరగా ఉన్నాయి? అక్కరలు అంటే అవసరాలు అని అర్థం. అక్కరలు అనగా ఏంటి? అవసరాలు. అవసరాలు వేరు, అత్యాశలు వేరు. అవసరాలు వేరు, అత్యాశలు వేరు. అవసరం తీరాక పుట్టేదే అత్యాశ, అవసరం తీరాక పుట్టేదే దురాశ. అవసరంలో ఉండగా అవసరం వరకే మనం చూస్తాం. అవసరం తీరిపోయాక మనుషులు దురాశల వైపు అడుగులేస్తారు. దురాశ గర్భమును ధరిస్తే దేని గంటదట? పాపాన్ని గంటదట. పాపం అనే బిడ్డ పుడుతుంది, జాగ్రత్త. దురాశ గర్భాన్ని ధరిస్తే పాపం అనే బిడ్డ పుడుతుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనును, మరణమును కనును. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ మనం గమనిస్తే మీరు మీ తండ్రిని అడగక మునిపే అడుగుడు మీకు ఇయ్యబడునన్న దేవుడే, వెతకుడు మీకు దొరుకునన్న దేవుడే, ఏం వెతకాలో ఏం అడగాలో చెప్పాడు. భూ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను గనుక మీరు ఇలాగూ ప్రార్థించండి అని ప్రార్థిస్తాడు. అంటే ఆయనను వెంటాడుతూ ఆయనను వెంబడిస్తూ బ్రతుకుతున్న వారికి ఏం కావాలో దేవునికి తెలుసు. నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు. నేను ఒక మాట చెప్పనా? భూ సంబంధమైన తండ్రి కంటే పరలోకపు తండ్రి ఇంకా గొప్పవాడు అని మనం నేర్చుకున్నాం కదా. చిన్నప్పటి నుంచి నాకు అన్నం పెట్టమ్మా, బియ్యం కొనుక్కురా, కూరలు కొనుక్కురా, నాకు ఇంట్లోకి సరుకులు కొనుక్కురా అని ఇక్కడున్న ఏ బిడ్డ అయినా, ఏ తల్లినైనా, తండ్రిని నేను ఎప్పుడైనా అడిగారా? అడగలేదే. నాకు చదువు చెప్పించని మీరు అడిగారా? నా బట్టలు కొనని మీరు అడిగారా? పిల్లలు అడిగారా తల్లిదండ్రుల్ని? నో. మన అవసరాలు ఏంటో మన తల్లిదండ్రులకు తెలిసి మనకి ముందుగానే వాటిని వాళ్ళన్నీ ఏం చేశారు? సమకూర్చి పెట్టారు. వాళ్ళకున్నంతలో ఏదో అంబానీ కొడుకుల్లాగా ట్రీట్ చేయాలంటే కుదరదు కదా. ఎవరిది వాళ్ళదే, ఎవరికున్న సామర్థ్యం వాళ్ళదే. 10,000 జీతగాడు 10,000 జీతం అలా చూసుకుంటాడు, 5,000 జీతగాడు 5,000 జీతాన్ని బట్టి చూసుకుంటాడు, ₹1,00,000 జీతగాడు ₹1,00,000 బట్టి చూసుకుంటాడు. ఎవడి సంపాదన వాడిది, ఎవడి వ్యాపారం వాడిది, ఎవడి ఉద్యోగం వాడిది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ స్తోమత ప్రకారంగా పిల్లల్ని పోషించుకుంటారు. వాళ్ళు అడగక మునిపే వాళ్ళకి అన్ని అక్కర్లు తీర్చి పెడతారు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? లేదంటే చిన్నప్పటి నుంచి ప్రతిరోజు అన్నం వండమని మా అమ్మకు గుర్తు చేయాల్సి వచ్చేది, ప్రతిరోజు కూలికి వెళ్ళమని మా నాన్నకు గుర్తు చేయాల్సి వచ్చేది, ప్రతిరోజు మాకు కావాల్సినవన్నీ ముందుగానే తెచ్చిపెట్టకుండా మేము అడిగితే తప్ప తెచ్చేవారు కాదండి అని ఎవ్వరు ఇక్కడ ఉండరు. అందుకే నేను చేతులు ఎత్తమని కూడా అడగను, ఉండరు. నాకు తెలుసు ఆ విషయం. అమ్మా నాన్న వాళ్ళంతటి వాళ్ళుగా పట్టించుకోబట్టే మనం ఇంతటి వాళ్ళం అయ్యాం. వాళ్ళు పట్టించుకోకపోతే మనం చిన్నప్పుడే చచ్చి ఉండేవాళ్ళం. ఇది మీ అమ్మా నాన్నలందరూ, మా అమ్మా నాన్నలు అందరూ చేసిందే ఇది. ఇప్పుడు రేపు పొద్దున పిల్లల్ని కన్నప్పుడు మనం చేసేది కూడా ఇదే కదా. ఇప్పుడు భూలోకపు తండ్రే మన అక్కర్లు ఎరుగుతున్నప్పుడు మరి పరలోకపు తండ్రి అంతకంటే చిన్నవాడా గొప్పవాడా? గొప్పవాడే కదా. అంతకంటే చిన్నవాడా పరలోకపు తండ్రి? చాలా గొప్పవాడు. అందుకే అంటాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, ఆయనకు తెలుసు అని అంటాడు. అదే అధ్యాయంలో చాలా లోతైన జ్ఞానం. అదే అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 30 నుండి చూద్దాం. 30 ఆకాశ పక్షులను చూడమంటాడు, విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకోవడం అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని వాగ్దానం చేసి వాటిని గురించి చెబుతూ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. ఈరోజు విశ్వాసానికి డెఫినేషన్ కూడా మార్చేశారు. విశ్వాసం అయితేనట కాస్ట్లీ అడగాలట, అడిగితే అది విశ్వాసం అట. ఏమి డెఫినేషన్స్ రా బాబు మీరు ఇచ్చేవి? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం కదా. అవును, నేను బెంచ్ కారు కోసం నిరీక్షిస్తున్నాను, మరి ఏం చేయమంటావు అంటాడు. వాడు దౌర్భాగ్యుడా, అది బెంచ్ కారు కోసం నిరీక్షించమని కాదురా నాయన. నిరీక్షింపబడినది ఏది? నిత్య జీవితం రా నాయన. పైన ఉన్నవిరా నాయన, కింద ఉన్నవి కాదు. అలాగనుకుంటే విశ్వాసం ఒక్కటవదు, 100 అవుతాయి. విశ్వాసం 100 బైబిల్ ప్రకారంగా, నిరీక్షణ 100
మరి ఒక్కటే నిరీక్షణ అయినప్పుడు, ఒక్కటే విశ్వాసం అయినప్పుడు, నువ్వేమో బెంచ్ కారు కోసం నిరీక్షించి, నేనేమో ఇంకో కారు కోసం నిరీక్షించి, ఆడేమో వెండి బంగారాల కోసం నిరీక్షించి, ఇంకొకడేమో బిల్డింగుల కోసం నిరీక్షించి, ఏమి నిరీక్షణలు? ఇన్ని నిరీక్షణలు ఉన్నాయా? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అనేది ఆత్మ సంబంధమైనది తప్ప భూ సంబంధమైనది కాదు. పైనున్న వాటిని వెతకటంలోనే భాగం అది కూడా. విశ్వాసం కూడా పైనున్న వాటి కోసమే తప్ప కింద ఉన్న వాటి కోసం కాదురా నాయన. విశ్వాసం అనేది ఆత్మరక్షణకు సంబంధించింది. విశ్వాసం అనేది పరలోకానికి సంబంధించింది. విశ్వాసం అనేది నిత్య జీవానికి సంబంధించింది. విశ్వాసం అనేది పాప క్షమాపణకు సంబంధించింది. విశ్వాసం అనేది స్వార్థకు సంబంధించింది, ఆత్మల సంపాదనకు సంబంధించింది. అది విశ్వాసం అంటే. ఆత్మీయ అభివృద్ధికి సంబంధించింది, పునరుద్ధానానికి సంబంధించింది. ఇన్ని ఉన్నాయి. మన పాపాన్ని ప్రభువునందు కడుక్కున్నాం, ప్రభు రక్తంలో కడుక్కున్నాం. ఇదంతా విశ్వాస సంబంధమైనది. ఇది విశ్వాస యాత్ర. అందరి విశ్వాసం ఒక్కటే. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది విశ్వాసము ఒక్కటే అని. దీన్ని కూడా మ్యానిపులేషన్ చేసేస్తారు. ఇంకా ఎవడిష్టం వాడిది. ఇంకా వక్రీకరణకు పూనుకున్నప్పుడు వచనాలకు అనుకూలంగా మలుచుకోవడమే, అంతే. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమంటాడంటే, చూడండి ఇక్కడ, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. ఇవన్నీ కనీస అవసరాలు, ఫిజికల్ నీడ్స్, బేసిక్ నీడ్స్. ఇవేవి కూడా మీరు చింతించొద్దు. మీరు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, మీరు టెన్షన్ పడకండి. ఆ టైంకి అన్నీ ఆయన చూసుకుంటాడు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. యువర్ లార్డ్ ఆల్వేస్ విత్ యూ. సో డోంట్ వరీ. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారట. ఎవరిదట ఈ పని? ఎవరిదట? మీదా వాళ్ళదా? ఈ వీటన్నిటి కోసం, భూ సంబంధమైన వాటి కోసం విచారించే పని మీదా అన్యజనులదా? మరి మీరెందుకు భుజాల మీద మోసు తిరుగుతున్నారు దాన్ని? అంటే మీరు వారి వంటి వాళ్ళ వలె ఉన్నారా? మీరు క్రైస్తవులే కదా. మీరు క్రైస్తవులైనప్పుడు మీ పని మీరు చేయండి. అన్యజనుల పని మీకేంటి? అన్యజనులు విచారిస్తారట. ప్రభు చెప్పాడు క్లియర్గా. మీరు విచారించకూడదు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మీరు విచారించకూడదు. ఇక్కడ వాటికంటే అవసరాల కొరకే విచారవద్దన్నాడు. నువ్వు అత్యాశల గురించి అడుగుతున్నావు అంటే నువ్వు అసలు ఏమనాలి నిన్ను ఇప్పుడు? అవసరాల కోసమే దేవుడు ఏమన్నాడు? విచారవద్దన్నాడు. ఇక్కడ అవసరాల కోసమే విచారపడకండి. అన్యజనులు విచారపడతారు. మీరు ఏం తిందుమా, అస్సలు బెంగపడకండి. ఏం తాగాలి, బెంగపడకండి. ఏం ధరించుకోవాలి, అస్సలు బెంగపడొద్దు, విచారపడొద్దు. ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ. ఐఎమ్ ఆల్వేస్, నిన్ను రక్షించడానికి ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నేను నీతో ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. సో దేవుడు ఇంత క్లియర్గా మనకి వాగ్దానం చేసినప్పుడు నువ్వెందుకు భయపడాలి? అన్యజనులు విచారించాలి, నువ్వు విచారించకూడదు. కానీ నువ్వు దురాశల కోసం అడుగుతున్నావంటే నువ్వు ఎంత దారుణంగా సాతాను చేత మెలితిప్పబడ్డావు అర్థం చేసుకోవాలి. సాతాను ఎంత దారుణంగా నిన్ను మాయ చేస్తున్నాడు అర్థం చేసుకోవాలి. రైట్. తర్వాత చదవండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. భూలోకపు తండ్రికి ఇవన్నీ తెలిసినప్పుడు పరలోకపు తండ్రికి మీ గురించి ఇంకా బాగా తెలుసు. మీ గురించి బాగా తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మాత్రమే మీరు వెతకండి. ఇది క్లియర్. ఇది బైబిల్ బోధ. ఇది స్వచ్ఛమైన బైబిల్ బోధ. దీన్ని దాటి ముందుకెళ్ళిపోతే అది బైబిల్ బోధ కాదు. కొన్ని యూట్యూబ్లో కొంతమంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మీకు స్క్రీన్ షాట్ ఒకటొకటి చూపిస్తాను. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఒకళ్ళు అంటారు, ఎవరో ఒక సహోదరుడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలిగే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుషు కుమారుడు దాన్ని మీకు ఇచ్చిన ఇందుకే తండ్రిని దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని యోహాను సువార్త 6:2 రెఫరెన్స్ కోట్ చేశారు ఎవరో ఒక సహోదరుడు. దానికి ఇంకో సహోదరుడు, అసలు ఆ సేవకుడు చెప్పిన మాటలు ఏంది, మీరు పెట్టే పోస్టులు ఏంది, ఎవరికి అర్థం కావట్లేదు బ్రదర్. వాళ్ళ సేవ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది తప్ప ఏంటి కారు కావాలని అడిగితే బడా సేవలకే ఉన్నాయి కదా కార్లు, పేద సేవకులకు ఉండకూడదా అంటున్నాడు ఈయన. వీళ్ళకి ఇలా అర్థమైంది. ఇప్పుడు అక్కడ సందర్భం కారు అడగొద్దు, లేదా కారు కొనుక్కోవద్దు, కారు మీద తిరగొద్దు, కారు తీసుకుని సేవ చేయొద్దని కాదు కదా. పాయింట్ ఏంటి అక్కడ? మొన్న ఇదిగో వీళ్ళు నెక్సాన్ కారు కొనుక్కున్నారు, ప్రార్థన చేయించుకున్నారు మన వైజాగ్ వాళ్ళు. అయిపోయింది ఇది. ఇప్పుడు నెక్సాన్ కారు మీద వస్తున్నారు ఇక్కడికి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రభా మాకు నెక్సాన్ నచ్చలేదు ప్రభా, చాలా చికాకు ఉంది ప్రభా, మా ఇంటి పక్క కూడా బెంజి కారు కొన్నాడు ప్రభా, ఇది తీసేసా బెంజీ ప్రభా అన్నారు. ఆ స్థితిలో నేనే ఉన్నాను అనుకోండి,
డ్రైవరే ఎలా ఏడిచాడు అనుకోండి, సీట్లో కూర్చున్న వాళ్ళు ఇంకా ఎలా ఏడుస్తారు? ఇప్పుడు సేవకుడే అలా తగలడ్డాడు అనుకోండి, ఉన్నదానితో తృప్తి లేదు నీ బతుక్కి, ఉన్నదాన్ని తృప్తి పడట్లేదు నువ్వు. అసలు ఆ కారే చాలామందికి లేదు, నువ్వు దేవుడి దయ వల్ల అది కొనుక్కోగలిగే సామర్థ్యం కలిగి ఉన్నావు. సో మీరు హ్యాపీగా నెక్సాన్ కారులో వస్తున్నారు ఇక్కడికి, కొంతమంది డస్టర్లో వస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఉన్నాయి కార్లు, బయట కూడా చాలా కార్లు పార్క్ చేశారు. ఒకడేమో స్విఫ్ట్ మీద తిరుగుతాడు, ఒకడేమో డిజైర్ మీద తిరుగుతాడు, స్విఫ్ట్ డిజైర్ మీద, ఒకడేమో డస్టర్ అంటాడు, ఒకడేమో ఇంకోటి అంటాడు, ఒకడేమో మారుతి వ్యాన్ అంటాడు, ఒకడు ఎక్స్యూవీ అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఒక్కొక్కడికి ఒక కారు ఉంది. సో కారు ఉండడం తప్పలేదు ఇక్కడ. దురాశలు ఇంకా ఏవో దురాశలు ఉన్నాయి కదా మీలో, అవి తప్పు అంటున్నారు. ఇది అర్థం కాదు, కామెంట్లు చేస్తారు. నెక్స్ట్ మరొక ఆయన ఏమంటాడట, మరొక ఆయన ఏమని కామెంట్ చేస్తున్నాడు కింద, చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు ఇలా చూస్తున్నప్పుడు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు కానీ మన కోరికలు కాదని ఒక సహోదరి ఎవరో కరెక్ట్గా చెప్తే అంటాడు కదా ఇంకో తమ్ముడు ఎవరో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తన 145:19. ఏ కోరిక ఇంతకిది? ఏ కోరిక నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుద్ది. ఇంకది తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఏ రకంగా అర్థం చేసుకుందాం ఇప్పుడు ఈ కోరికను? మనం ఆ వచనాన్ని మ్యానిపులేట్ చేసేస్తే సాతాను వక్రీకరించినట్టే ఉంటుంది. తర్వాత నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను కాక, కీర్తన 24. దీన్ని ఎలా వక్రీకరిస్తావు? తర్వాత దేవుడు తన బిడ్డల కోరికలు హృదయవాంఛలు తీర్చేవాడు అంటే ఏంటి? ఏ రకమైన హృదయవాంఛలు తీరుస్తాడు దేవుడు? ఏ రకమైన కోరికలు తీరుస్తాడు దేవుడు? అంటే బైబిల్ని మనకి భూసంబంధంగా తిప్పేస్తే ప్రతి వచనం మనకి ఎలా ఉంటుంది? సపోర్టివ్గా ఉంటుంది. ఇలా కొందరు. మరొకరు ఏమంటారు? మరొకరు అంటారు కదా, ఇలాంటి విషయాలు మీరు ఏ బోధకుల గురించి అని చెప్తే యూట్యూబ్లో కాకుండా మీరు పర్సనల్గా వారి ఇంటికి వెళ్ళట, ప్రేమతో చెప్పాలట, గద్దించాలట, హెచ్చరిక చేయాలట. ఇది ఒకటే సలహా. సాధ్యపడే విషయం ఇది. వాళ్ళేమో యూట్యూబ్లో చెప్పేయచ్చు, వాళ్ళేమో ఫేస్బుక్లో చెప్పేయచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా దుర్బోధలు సోషల్ మీడియాలో చేసేయచ్చు. కానీ మనం మాత్రం ఎక్కడ చేయకూడదట? ఇంటింటి తిరిగి చెప్పాలట. అప్పుడు నేను ఊరికి వాలంటీర్లు నెట్టుకోవాలి నేను అప్పుడు. ఎందుకంటే నా అక్కడ వల్ల అది ఇంటింటి తిరగడానికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్తుంది ఆ బైబిల్. అనేకులు బయలుదేరారు అంత బైబిల్. అప్పుడు నేను కూడా ఈ వాలంటీర్లందరికీ, ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ నేను కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి, బాబు నా కోసం కూడా పని చేయండి, నేను రావడానికి అవ్వదు కదా, మరి అన్నింటికి తిరగాలంటే నాకు మీటింగ్లు, సంఘం, సువార్త, సేవ, కుటుంబం అన్నీ ఉన్నాయి కదా, నా వల్ల అవ్వదు. సో మీరు అందరూ కలిసి నా పక్షాన్ని పని చేయండి అని అందరినీ పంపాలన్నమాట ఇంటింటికి. అప్పుడు చూడండి ఇలా ఎలా ఉంటాయి చూడండి ఇలా సలహాలు. వాళ్ళేమో సోషల్ మీడియాలో మనకు చెప్తారు, సోషల్ మీడియాలో ప్రపంచం అంతా చూస్తుంటుంది. మనం మాత్రం ఎక్కడికి వెళ్ళి చెప్పాలట? ఇలా వద్దురా నాయన, ఇలా కాదని పర్సనల్గా వెళ్ళి చెప్పాలా? మనం తిట్టామా, ఏమైనా చేసామా? ప్రేమతోనే కదా చెప్పింది, ప్రేమతోనే కదా సరి చేసుకోమని చెప్పేది. ఏమైనా ద్వేషం చూపించామా? ఏమైనా పలకరాని మాటలు ఏమైనా మాట్లాడామా? అనకూడని మాటలు ఏమైనా అన్నావా? ప్రేమతోనే కదా. అరే నాయన ఇది తప్పురా నాయన, సరిదిద్దుకోండి. మనం అందరం దేవుని పిల్లలమే, మీ మీద కూడా ప్రేమతోనే చెప్తున్నాం, మీరు కూడా మాతోటి సహోదరులని భావించి చెప్తున్నాం. ఎందుకు మీరు ఇలా తప్పు మార్గాల్లోనికి వెళ్ళాలి? సాతాను వల్ల మీరు ఎందుకు ప్రేరేపించబడాలి? వద్దు అని చెప్పడం ఎలా తప్పు అవుతుంది? రైట్. ఇంకొకరు అంటాడు కదా, ఇంకొక ఆయన ఏమంటాడంటే, తప్పు బ్రదర్, చిన్నల్ని ఎదగనివ్వండి. ఇది తొక్కిసేనేమైనా ఎదగనివ్వాలట. పాల్ యాంగిచో గారు కొరియాలో ప్రపంచంలోనే అతిపెద్ద పరిచర్యను చేస్తున్నారట. ఓకే, అయితే వారు ఆ రోజుల్లో సైకిల్ అడిగారట. చాలా కాలం పట్టింది. ఏంటి ప్రభా సైకిల్ ఇవ్వలేదని అడిగితేనట, అడిగితేనో మరి అడిగితేనో తెలీదు, అర్థం మారిపోద్ది ఒక్క అక్షరంలో. అలిగాడో మరి అడిగాడో తెలీదు. ఒకవేళ అడిగాడనే అనుకుందాం. మరి ఆ సైకిల్ ఏ కంపెనీ అని అడగలేదన్నాడు దేవుడు. ఇప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఆకలేస్తుంది, రొట్టె కావాలని అడిగా. నువ్వు మీనా కంపెనీ రొట్టె కావాలా, రాజు కంపెనీ రొట్టె కావాలా, అమలాపురం రొట్టె కావాలా, అనకాపల్లి రొట్టె కావాలా నన్ను అడగలేదు కాబట్టి నీకు రొట్టె ఇవ్వనన్నాడు అనుకో. అది పిచ్చే కదా. ఎవరో ఏం చెప్పారు, ఆ పాల్ యాంగిచో గారు ఏం చెప్పారో నాకు తెలీదు, నేను వినలేదు. ఒక అలా దేవుడు చెప్పాడంటే మాత్రం దాన్ని నేను ఒప్పుకోను. బైబిల్ ఎక్కడ అలా కనబడలా. ఏదైనా అడిగినప్పుడు నువ్వు నాకు కంపెనీ పేరు చెప్పలేదు, బ్రాండ్ పేరు చెప్పలేదు. ఎన్ని బ్రాండ్లు అని చెప్పాలి? మనకి ఎన్ని బ్రాండ్లు తెలుసు? ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టని అడుగుతాం, ఏ కూర కావాలి? బెండకాయ, బీరకాయ, మునక్కాయ, అరటికాయ అని అన్నదనుకో అమ్మ, అదేదో పాత సినిమాలో సీన్లా ఉంటుంది. అప్పుడు
అలా అందమ్మ, అన్నం పెట్టమంటే అన్నం పెడుద్ది అంతే. అందుకే నువ్వు ఏ కూర అడగలేదు కాబట్టి నేను అన్నం వండలేదు. నువ్వు అన్నం అన్నావు తప్ప సామలన్నమా, అరికలన్నమా, వరి అన్నమా, గోధుమ అన్నమా, జొన్న అన్నమా, రాగి అన్నమా, ఏ అన్నం అడగలేదు కాబట్టి నేను అన్నం వండలేదు అంటదా అమ్మ? ఎంతకంటే పిచ్చి వెర్రి ఇంకోటి ఉంటుందా? అడగాలి కానట ఏ సైకిల్ కంపెనీయో అడగలేదట. ఎవడు చెప్పాడు మీకు? బైబిల్ అలా చెప్పిందా? బైబిల్ చెప్పిందా? మీరు ఏదైనా అడిగినప్పుడు నాకు కంపెనీల పేర్లు చెప్పండి, మీరు ఏదైనా అడిగినప్పుడు నాకు బ్రాండ్లు చెప్పండి అని చెప్పాడు బైబిల్లో దేవుడు? ఎవరో చెప్పారండి ఇలాంటి పిచ్చి బోధలు నా దాకా తీసుకొస్తారు కామెంట్లు. ఏంటి అసలు ఇది? ఎలా ఆలోచిస్తారు వీళ్ళు? సో ఎవరు చెప్పినా, ప్రపంచంలో గొప్ప సేవకుడు చెప్పినా, ప్రపంచంలో చిన్న సేవకుడు చెప్పినా అది వాక్యానుసారం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనం అడగక మునిపే మన అవసరాలన్నీ ఎరిగినవాడు. మళ్ళీ నీకు ఏ సైకిల్ కావాలో అడగలేదు అందుకని లేట్ చేశా, నీకు ఏ కంపెనీ కావాలో చెప్పలేదు అందుకని ఇవ్వలేదు అనేవాడా దేవుడు? ఎంతకంటే దుర్బోధం మరొకటి ఉంటుందా? ఎక్కడ బేసి లేదు దీనికి బైబిల్లో. రైట్. ఇంకా మరికొందరు అంటారు కదా, మీకు లేవా అండి లగ్జరీ కార్లు? మీరు వాడుకోవట్లేదా కార్లు? మీరు సూట్ వేసుకు తిరగట్లేదా? ఇది ఒకటి కామెంట్. ఇప్పుడు నాకు కారు ఉంటే రోజు నేను ఇక్కడ మోకరించి, ప్రభువా నాకు ఈ కారు నచ్చలేదు ప్రభువా అని ఏమైనా ఎడుతున్నాను ఇక్కడ? నా పక్కింటోడు బెంచ్ కారు కొనుక్కున్నాడు ప్రభువా, నా పక్కింటోడు రోల్స్ రాయల్స్లో తిరుగుతున్నాడు ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా అని ఏమైనా ఏడుస్తున్నాను ఇక్కడ కూర్చొని. నేను ఇందాక చెప్పినట్టుగా కారు కొనుక్కోవద్దని నేను చెప్పలేదు, అది నా బోధ కాదు. విమానం ఎక్కొద్దని నేను చెప్పలేదు, అది మన బోధ కాదు. మీరు అవసరాలకు వస్తువులు కొనుక్కోవద్దని చెప్పలేదు, అది మన బోధ కాదు. కొనుక్కోండి, ఎవడొద్దన్నాడు? మీ దగ్గర డబ్బులు ఉంటే, మీకు కొనుక్కోగలిగే సామర్థ్యం ఉంటే మీరు కొనుక్కోండి, వాడుకోండి, బతకండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అంతేనా? నా కారు గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావన? ఇప్పుడు నేను ఏమైనా ఏడ్చానా? పోనీ నేను ఏమైనా డబ్బులు అడిగానా? మరి బాబు కారు కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వండిరా, చందాలు ఇవ్వండి నేను అడిగానా? లేదుగా. మరి ఇంకేంటన్నాను పాయింట్ ఇక్కడ? మాట్లాడింది వదిలేసి అక్కర్లేని వైపుకు దారి మళ్ళించడం. మాట్లాడిన పాయింట్ అర్థం చేసుకోకుండా వేరే పాయింట్లోకి వీళ్ళు వెళ్ళిపోవటం. ఇప్పుడు ఇక్కడ చాలామంది కార్లు ఉన్నాయి. ఆ వచ్చి మన పిల్లలు మన దగ్గరికి వచ్చి, అన్న ఈ కారు నాకు నచ్చలేదన్నా, ఇంకొక కారు కావాలని ప్రార్థిస్తున్నానన్న, దేవుడిని అడుగుతున్నానన్న అన్నారని వచ్చి అంటాను. నేను అంటాను, ప్రార్థన చేయను. బుద్ధి లేదా నీకు అసలు కారులే లేని వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. నీకు కారు ఉంది, దాన్ని బట్టి సంతోషించు. అదేమైనా పోతే, అదేమైనా నాశనం అయిపోతే, అదేమైనా ఒక 2-3 లేదా ఒక 10-15 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు వాడేసిన తర్వాత రిపేర్కి వచ్చేస్తే అమ్మేసుకొని ఇంకోటి కొనుక్కో, దానికి తప్పలేదు. నీ దగ్గర సామర్థ్యం ఉంటే. అంతేగాని ఇది ఉండగా ఇంకోటి, అది ఉండగా ఇంకోటి అయినా అసలు ఆ ప్రస్తావన ఇక్కడ మనకి వద్దు. అసలు ఆ బోధలోనే మనం లేవు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అన్న బోధలో మనం ఉన్నాం అంతే. ఈరోజు మనకి ఏది ఉందో దాంతో సంతోషపడిపోతున్నాం. ఈరోజు మనకి ఏది ఉందో దాంతో తృప్తి పడుతున్నాం. ఈరోజు మనకి ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, ప్రభువులు ఆనందిస్తున్నాం అంతే. మీరు సూట్లు వేసుకోవట్లేదా? సూట్లు వేసుకోవడం తప్పనేమన్నా నేను చెప్పాను ఎప్పుడైనా? సూట్ వేసుకోవడం తప్పని చెప్పానా? వేసుకుంటే వేసుకో, ఇది డబ్బులు ఉంటే సూట్ వేసుకో, డిగ్నిఫైడ్గా ఉండు, వాక్యాన్ని బోధించు. యాజ్ ఎ లెక్చరర్గా నువ్వు వాక్యం చెప్పేటప్పుడు సూట్ వేసుకుంటే వేసుకో, డిగ్నిఫైడ్గా ఉండలే, ఇన్సర్ట్ చేసుకుంటే చేసుకో. సూట్ వేసుకోవడం పాపమా? అదే ఇక్కడ ఇంపార్టెంట్ మాట్లాడుకుంటుంది దాని గురించా? మాకు సూట్ వేసుకోవడం తెలుసు, సూట్ తీసేసి కష్టపడడం కూడా తెలుసు, సూట్ తీసేసి పొలం పని చేయడం కూడా తెలుసు, సూట్ తీసేసి దేవుని పనిలో ఏ స్థాయికైనా దిగిపోవడం కూడా తెలుసు. అది తెలుసుకో. అసలు విషయం ఏంటనే దాన్ని వదిలేసి విషయం కాని వాటి మీదకి మనసు మళ్ళించుకొని, మీకు కారు లేదా, మీరు కారులో తిరగట్లేదా అంటే తిరుగుతాం. అంటే దానికి దీనికి ఏంటి సంబంధం? నేను ఎప్పుడన్నా మీరు కూడా కారుల కోసం ప్రార్థించండి, ఇప్పుడు నా కారు బాగాలేదు, నాకు ఇంకొక కారు కావాలి, నాకు ఇంకా పెద్ద కారు కావాలి, మా పక్కింటోడు తిరుగుతుంటే నా కళ్ళు మండిపోతున్నాయి అని ఏమన్నా అన్నాను ఎప్పుడైనా వాటి కోసం అడగండి అని చెప్పానా? పోనీ దేవుడు అవన్నీ మీకు ఇస్తాడు, ప్రభువు నమ్మండి అని చెప్పానా? అలాంటి బోధ ఎప్పుడైనా చేసామా? చేయలేదే. పోనీ మీరు డబ్బులు ఇవ్వండి నేను కారు కొనుక్కుంటానని ఎప్పుడైనా అన్నానా? లేదే. మరి ఇంకేంటి మీ బాధ? ఇంకేంటి బాధ? విషయాన్ని వదిలేసి విషయం కాని దాని మీదకి మనసు మళ్ళించటం ఎవరి పని? అపవాది పని. అసలు విషయం ఏంటి ఇక్కడ? మనం ఏం బోధించాలి, ఎందుకు బోధించాలి, వేటి గురించి బోధించాలి అనేది మనం ఆలోచిస్తే అన్యజనులు విచారిస్తారు, మనం ఎప్పుడూ విచారించడానికి వీలు లేదు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది
ఉండండి. దేవుడు మీకు అనుగ్రహించినవి ప్రపంచంలో చాలా మందికి లేవు ప్రస్తుతానికి. అది మీకు ఎప్పుడు చెప్తుంటాను. అర్థమవుతుందా? కాళ్ళు లేని వాడిని చూసి చెప్పులు లేవని ఏడవడం మానేసి కాళ్ళు ఉన్నాయని సంతోషించాలట. చేతులు లేని వాడిని చూసి వాచ్ లేదని ఏడవడం మానేసి చెయ్యుందని సంతోషించాలి. కళ్ళు లేని వాడిని చూసి కళ్ళజోడు లేదని ఏడవడం మానేసి కళ్ళు కనబడుతున్నందుకు హ్యాపీగా భావించాలి. అర్థమవుతుందా? చెవులు లేని వాడిని చూసి చెవులేం లేవని ఏడవటం మానేసి చెవులు ఉన్నందుకు సంతోషించాలి. అర్థమవుతుందా? కాబట్టి మనకున్న వాటిని బట్టి మనం హ్యాపీగా ఉండాలి తప్ప లేని దాని గురించి ఏడవటం క్రైస్తవ విశ్వాసం కాదు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఎవరిని అన్యాయం చేయకండి, ఎవరిని అక్రమంగా దోచుకోకండి. మీకున్న వాటితో తృప్తిగా బతకండి. న్యాయంగా సంపాదించుకోండి, న్యాయంగా కష్టపడండి, న్యాయంగా శ్రమపడండి. మీకు ఏదైతే ఉందో అదే మహద్భాగ్యంగా భావించండి. దాంతోనే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అది మీ కారు కావచ్చు, బండి కావచ్చు, సైకిల్ కావచ్చు, కాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మీ ఇల్లు కావచ్చు, మీ వస్తువు కావచ్చు, మీరు వాడుకునే ఏదైనా కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండటమే క్రైస్తవ ధర్మం. రైట్. అన్యజనులు వీటన్నిటి విషయం ఏం చేస్తారు? విచారిస్తారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళేది కూడా ఎందుకు వెళ్తారట? అన్యజనులు వాళ్ళ యొక్క గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి వెళ్తారట. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళేది కూడా అందుకేనట. ప్రభా మాకు ఆ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, అవి తీర్చి ఇవి తీర్చి అని వెళ్తుంటారట. మొక్కులు కూడా మొక్కుకుంటారట. అలాగే మనము ఉంటే ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి తేడా ఉంది. ఆ చిన్న వేరియేషన్ మనకు అర్థం కావాలి కదా. ఆ చిన్న వేరియేషన్ అది అర్థం కాకపోతే ఎలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం సర్వసత్యంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం చూడండి ఏమనుంది అక్కడ. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడువారు సంతోషపడనట్టు, కొనువారు తాము కొనినది తమది కానట్టు. ఎలా ఉండాలట? కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారే ఉండవలనని కోరుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? నువ్వు ఇంకెన్ని ఆత్మలను సంపాదించాలి? ఏ బోధలో నువ్వు ఉన్నావు? దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు నిరీక్షిస్తున్నావు? ఇది ఇంపార్టెంట్. అంతేగాని నాకు ఆ మేడ బాగాలేదు, ఈ మేడ కావాలి, ఈ మేడలో ఉండగానే చస్తే ఏంటి నీ పరిస్థితి? నాకు ఆ డ్రెస్ బాగాలేదు, ఇంకో డ్రెస్ కావాలి, చూసిందల్లా కావాలంటే కోరికలు పుడుతూనే ఉంటాయి, చావై. మొన్న వారం కదా మాట్లాడుకున్న గాలికి పడే ప్రయాసాన్ని. గాలికి ప్రయాసపడినట్టే అది. ఇక ఇప్పుడు లేని తృప్తి నీకు ఎప్పటికీ రాదు, ఇప్పుడు లేని సంతోషం నీకు ఎప్పటికీ రాదు, ఇప్పుడు లేని ఆనందం నీకు ఎప్పటికీ రాదు. నీకు తృప్తి ఉంటే ఇప్పుడే తృప్తిగా ఉండు. ప్రభువులో ఉన్నావు, ఇంకంతకంటే ఏం కావాలి? ప్రభువులో ఉన్నావు, అంతకంటే ఆనందం ఏం కావాలి? ప్రభువులో ఉన్నావు, అంతకంటే సంతోషం ఏం కావాలి? నువ్వు దేవుని పని కోసం ఆలోచించు. నీ కష్టార్జితాన్ని దేవుని పనిలో వినియోగించు. నువ్వు దేవుని కొరకు కష్టపడు, దేవుని కొరకు శ్రమపడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. నీకున్న ప్రతి రూపాయిలో కొంత తీసి స్వార్థ పని కొరకు వెచ్చించు. నువ్వు దాని కొరకు కూడా సంపాదించు. పరలోకమందు ధనం కూర్చుకో. ఇవన్నీ బైబిల్లో మనకున్న బోధలేగా. నీతిని వెంబడించమని, నీతిని వెంటాడమని, నీతిని కాపాడమని, నీతిగా జీవించమని ఇన్ని ఉండగా మనం వాటన్నిటిని వదిలేసి ఇంకా ఏదో కొనాలని సంఘానికి నేర్పిస్తే సంఘం ఎప్పుడు బాగుపడుతుంది? సంఘం ఎప్పుడు నేర్చుకుంటుంది? సంఘం ఎప్పుడు విశ్వాసమందు భాగ్యవంతులు అవుతారు? ఇక వచ్చిన దగ్గర నుంచి మీకు ఈ లోక సంబంధమైనవే. ఎవరు చెప్పారు రోగం తగ్గదని, ఎవరు చెప్పారు అప్పు తీరదని, ఎవరు చెప్పారు నీకు వెండి దొరకదని, ఎవరు చెప్పారు నీకు గవర్నమెంట్ జాబ్ రాదని అనే బోధ మొదలెట్టామనుకోండి, జనాల మనసులన్నీ దేని మీద ఉంటాయి? ఇంకా లోక సంబంధమైన వాటి మీదే ఉంటాయి. ఇంకెప్పుడు పైన వాటిని వెతుకుతారు? ఇంకెప్పుడు పైన వాటి కోసం ఆలోచిస్తారు? ఇంకెప్పుడు పైన వాటి కోసం వెంపర్లాడతారు? ఇంకా భూ సంబంధంగానే ఆలోచిస్తారు. వాళ్ళు భూ సంబంధంగానే దేవుణ్ణి నమ్ముతారు. ఆపద ముక్కులవాడు, ఆపద్ బాంధవుడు, అవసరాలు తీర్చేవాడు. ఇక ఇలాంటి ఉద్దేశాలతో ఉంటారు తప్ప నేను ఈ లోకము నాకు యోగ్యమైనది కాదు, మేము పైన వాటిని వెతకాలి, మేము పైకి పోవాలి, నేడు రేపు యేసుక్రీస్తు ప్రభువారి ఆగమనం నాకు తెలియదు, నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, ఈ క్షణమును నేను మరణిస్తే నేను నా ప్రభుతో కూడా ఉండాలి, నాకేమున్నా లేకపోయినా, నాకు ఆస్తున్నా లేకపోయినా, నాకు అంతస్తులున్నా లేకపోయినా, నాకు వెండి బంగారాలు ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా నేను నా ప్రభుతో కూడా ఉండాలి, నా ప్రభుతో కూడా బ్రతకాలి, నా ప్రభుతో కూడా ఆనందించాలి, నా ప్రభుతో కూడా సంతోషించాలి. ఒక ధనవంతుడు లాజరు సందర్భాలు చదువునప్పుడే మనం
ఇవన్నీ నేర్చేసుకున్నాం. లాజరుకి దేవుడు భూ సంబంధంగా ఏమి ఇవ్వకపోయినప్పటికీ, అంటే అవి అతని యొద్దకు రాకపోయినప్పటికీ, అతడు కురుపులతో ఉండి చచ్చిపోయినప్పటికీ, అతడు రోగగ్రస్తుడై చచ్చిపోయినప్పటికీ దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని ఏనాడు విడిచిపెట్టలేదు. పరదైసులో అబ్రహాము రొమ్మును అనుకుని నెమ్మది పొందే స్థితికి వెళ్ళాడు. అతని నిరీక్షణ అక్కడ ఉంది. అతని ఇక్కడ ఉండి, ప్రభువా ఆ ధనవంతుడికి ఇచ్చిన సన్న పునార వస్త్రాలు నాకు కావాలి, ప్రభువా ఆ ధనవంతుడికి ఇచ్చినటువంటి భోగభాగ్యాలు నాకు కావాలి, ఆ ధనవంతుడికి ఉన్న ఎంజాయ్మెంట్ అంతా నాకు కావాలి, ఏనాడు దేవుడిని అడిగిన వాడు కాడు. అది భక్తుల జీవితాల్లో మనకు కనబడదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి, నేర్చుకోకూడదు ఏంటి, ఏముండాలి ఏముండకూడదని ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి. ఈ లోకంలో ఉన్నట్టుగా ఉంటూనే కూడా మీరు కొనువారు తాము కొనినది తమది కానట్టు బతకమంటుంటే, కొన్నది ఇంకా మాకు నచ్చలేదు ఇంకోటి కొనాలనుకుంటున్నానంటే అది బుద్ధిహీనత కాదా? దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు మీరు? ఆలోచించండి ఒకసారి. ఉన్న ఇల్లు నాకు సరిపోవట్లేదు, ఇంకొక ఇల్లు కావాలనుకుంటున్నాను. చేస్తున్న వ్యాపారం కంటే ఇంకా గొప్పగా ఏదో చేసేయాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఎదుగు తప్పులేదు, కానీ దురాశలతో ఉండకు. నేను ఎదగొద్దని చెప్పట్లా, నేను సంపాదించుకోవద్దని చెప్పట్లా, నేను కష్టపడొద్దని చెప్పట్లా, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవద్దని చెప్పట్లా. కానీ ఉన్నదానితో లేని తృప్తి లేదని బాధపడుతూ ఏడుస్తూ ఇంకా ఎక్కడో ఏదో ఉంది అది కావాలని ప్రభువుని అడగటం తప్పు అంటున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది అంటాడు తిమోతి పత్రికలో. ఏ దైవభక్తి చేయాలట? సంతృప్తితో కూడిన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము అని ఉంది తిమోతి పత్రికలో. ఉందా లేదా మీ బైబిల్లో? కదా. మరి సంతుష్టి సహితమైన దైవభక్తి చేయాల్సింది పోయి సంతృప్తి లేని దైవభక్తి చేస్తే ఎలా? ఉన్నవన్నీ దేవుని వలన మనకు కలిగినవేగా, చాలు కదా అవి. చాలు అనుకున్న వాడికి అన్నీ చాలు, చాలదు అనుకున్న వాడికి ఇంకా నెరలు విడిచిన భూమిలాగా ఎంత వచ్చినా ఇంకా అలా తాగుతానే ఉంటాడు. జలక్క చూడండి, జలగ రక్తం పట్టుకుని పేల్చడం మొదలుపెట్టిన తర్వాత దానికి తృప్తి ఉండదట. జలగకి ఇమ్ము ఇమ్ము అని కూతుర్లు ఇద్దరు కలరట. ఇమ్ము అనేది మొదటి కూతురట, ఇంకో ఇమ్ము అనేది రెండో కూతురట. ఇద్దరు కూతుర్లకి అవే పేర్లు పెట్టిందట జలగ. అది ఇంకా అలా పీలుస్తానే ఉంటుందట, ఇంకా పీలుస్తానే ఉంటుంది, చచ్చిదాకా పీలుస్తానే ఉంటుంది. అందుకే జలగలాంటోడు అంటారు కొంతమందిని. ఇటు జలగలాంటోడు అండి బాబు, వదలడో పట్టుకున్నాడంటే ఇంకా పీల్చుకుంటానే ఉంటాడు, పీల్చుకుంటూ ఉంటాడు అంటారు. కాబట్టి అలా జలగలాంటి స్వభావం మనకెందుకు అంటున్నారు కదా. మీరు సంతృప్తి సహితమైన దైవభక్తి చేయండి. నెక్స్ట్ పాత నిబంధనలోనే భక్తులు ఎలా ఉన్నారో చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము. అంతటి ఎలీషా ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని కొన్ని వందల సంవత్సరాల కిందటే పాత నిబంధనలో ప్రశ్నించాడు. సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నెక్స్ట్, కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠం నీకును నీ సంతతికి సర్వకాలం వంటి ఉండునని చెప్పగా వాడు మంచి వలె తెల్లని కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. గెహజీకున్న ఆలోచన ప్రభుకు నచ్చలేదు, భక్తుడికి నచ్చలేదు. నీకేం లోటు వచ్చిందిరా, నీకేం తక్కువ వచ్చింది, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా, ప్రభువులో ఉండాలి కదా, ప్రభువులో వర్ధిల్లాలి కదా, ఈ దాసదాసీలు, తోటలు, చెట్లు, సమస్తము ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా అని అడిగాడు. అంటే సమయం కాదు అని చెప్పకనే చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలోనే భక్తులు ఉంటే నూతన నిబంధన భక్తులు ఇంకెంత తీవ్రత గలవారై ఉండాలి, నూతన నిబంధన భక్తులు ఇంకెంత స్వచ్ఛమైన మనస్సు గలవారై ఉండాలి. సంఘానికి ఏం బోధించాలి? ఆత్మీయంగా ఎదగాడని చెప్పడానికి మనకు లేవా, సమయం లేదా మనకి? ఆ వాక్యాలు బోధించడానికి మనకు రాదు. ఆత్మీయంగా ఎంత బలపరచాలి, ఇంకా సంఘాన్ని ఎంత కట్టాలి ఆత్మీయంగా, ఎంత నిలబెట్టాలి ఆత్మీయంగా, ఇవన్నీ బోధకులుగా మన పనులు కావా? అవును, కానీ ఆ తీరిక ఎవరికీ లేదు. వాక్యాన్ని ధ్యానించాల్సిన వారు వాక్యాన్ని శరీర సంబంధంగా అప్లై చేసేసుకుంటున్నారు. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఏం రాయబడింది అక్కడ? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఏం రాయబడింది అక్కడ చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనం అడుగు వాటన్నిటికంటేనునట, ఊహించు వాటన్నిటికంటేను. ఏ రకంగా తిప్పుతాం దీన్ని? శరీర సంబంధంగా, భూ సంబంధంగానా? అడుగు వాటన్నిటికంటేనంటే నాకు మిక్సీ అడిగాను ప్రభు, గ్రైండర్ ఇచ్చావు ప్రభు అంటావా? మామూలు స్కూటర్ అడిగితే పెద్ద బైక్ ఇచ్చావు ప్రభు అంటావా?
నార్మల్ కార్ అడిగితే బెంచ్ కార్ ఇచ్చావు ప్రభు అంటావా? అంత చీప్గా ఆలోచిస్తావా వాక్యాన్ని? ఇంకెంతకంటే నిన్ను ఎవరు మార్చలేరు. ఇంకా ఇక్కడ అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే నువ్వు అన్న పదం పైన వాటిని సూచిస్తుందే తప్ప భూ సంబంధమైన వాటిని సూచించట్లా. భూ సంబంధమైన వాటి కోసం చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే మీరు అడుగక మునిపే మీకు ఇక్కడున్న అక్కర్లన్నీ ఆయనకి ఎలాగూ తెలుసు. మిమ్మల్ని పని చేసి సంపాదించుకోమన్నాడు, సోమరిపోతుల్లో బతకొద్దు అన్నాడు, కష్టపడి భోజనం చేయండి అన్నాడు. మనల్ని ఎక్కడా కూడా ఆయన తప్పుదారి పట్టించలా. వచనాన్ని వచనంలో అర్థం చేసుకోకుండా దాన్ని ఎక్కడైతే నువ్వు శరీర సంబంధంగా ఆలోచించడం మొదలు పెడతావో దారి తప్పి వెళ్ళిపోతావు. చూడండి మరో మాట, దేవుడు అంటాడు తనని అడగమని కాదు, నిన్ను అడిగే వారికి కూడా ఇమ్మంటాడు. నిన్ను అడిగే వాళ్ళకు కూడా ఏమన్నాడు దేవుడు? ఇమ్మన్నాడు. అది చూడండి ఒకసారి లూకాసు వార్త 6:30 ఏమనుందో. లూకాసు వార్త 6:30 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నిన్ను అడుగు ప్రతివానికిని ఇమ్ము, నిన్ను అడుగు ప్రతివానికిని ఇమ్ము. దీన్ని ఎలా తీసుకుందాం ఇప్పుడు? నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మన్నాడు కదా, దీనికి నువ్వు ఒబే అయ్యావా? చెప్తాను ఇప్పుడు మ్యానిపులేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మని ఉందా లేదా బైబిల్లో? మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నిన్ను అడుగు ప్రతివాడికి ఇమ్మని బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మీ ఇల్లు నాకు రాసేవాడిని, నేను అడుగుతాను ఇప్పుడు. ఇస్తారా? మీ ఇల్లు నాకు రాసేవాడిని అడిగితే ఇచ్చేస్తారా? ఎందుకు ఎవరు అంటే నిన్ను అడుగు ప్రతివాడికి ఇమ్మంటే కిడ్నీ ఒకటి అడుగుతాడు. నాకు కిడ్నీ కావాలో కిడ్నీ ఇవ్వండి ఇచ్చేస్తావేటి? నాకు కళ్ళు కావాలో కళ్ళు ఇచ్చేయండి ఇచ్చేస్తావా? నువ్వు వాడే బండి కావాలి నాకు ఇచ్చేయండి ఇచ్చేస్తావా? నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మంటే దానికి ఒక పద్ధతి ఉంది. దానికి ఒక పద్ధతి ఉంది. వాడి దురాశలకు కాదు మనం ఇవ్వాల్సింది. ఒకళ్ళ అవసరాల్లో ఎవడైనా ఉంటే ఇవ్వాలి. అవసరాల్లో ఎవడైనా ఉంటే అది కూడా మన దగ్గర ఉంటే, మన దగ్గర లేకపోతే లేదని చెప్పొచ్చు, చెప్పలేదు మళ్ళీ అందులో. ఇది ఒక పాయింట్. ఇది ఒక పాయింట్. నిన్ను అడుగువానికి ఇమ్ము అని మనకు దేవుడు చెప్పిన మాటని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ అపార్థం చేసుకోవట్లా. ఎందుకంటే నీకు తెలుసు అడుగువానికి ఇమ్మంటే నీ జేబులో ఉన్న డబ్బులన్నీ అడిగేది ఇచ్చేస్తావా? ఇవ్వవుగా, ఇవ్వవు కదా. ఇప్పుడు నీ దగ్గరికి వస్తాడు ఎవడో, అమ్మా తల్లి మా ఆవిడికి చైన్ లేదమ్మా, నీ మెడలో ఉన్న చైన్ ఇచ్చేయమ్మా అన్నాడు. అవునా బాబు, దేవుడు అడుగువానికి ఇమ్మన్నాడు బాబు, ఇదిగో తీసుకో బాబు అని ఇచ్చేస్తావా? ఇవ్వగా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అడుగువానికి ఇమ్మన్నప్పుడు ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం? అక్కడ ఉంది తెలివి. దేవుడు మనకి చెప్పిన వాటి దగ్గర తెలివిగా ఆలోచిస్తాం. దేవుడు తన గురించి చెప్పిన వాటి దగ్గర మాత్రం తెలివిగా ఆలోచించమా? నన్ను అడుగుడు మీకు ఇవ్వబడునంటే ఆత్మ సంబంధమైన విషయం, వెదకుడు మీకు దొరకనంటే పైన వెదకమని చెప్తున్నటువంటి విషయం, తట్టుడు మీకు తీయబడునంటే మీకు ఇంకా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. వాటి కోసం వెతకండి, వాటి కోసం తట్టండి, వాటి కోసం ఆలోచించండి, నిరీక్షణ కలిగి ఎదురు చూడండి రాబో లోకం కొరకు. ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కనుక మీకు అక్కర్లన్నీ ఏవేవి అక్కర్లు ఉన్నాయో మీ దేవుడికి తెలుసు. మీరేం బాధపడకండి. ఒకవేళ నిజంగా నువ్వు కష్టాల్లో ఉంటే నీ దేవుడు నిన్ను కాపాడ్డా? నిజంగా నీకు అవసరం వేరు అత్యాశ వేరు అంటాను. అందుకే అవసరం వేరు అత్యాశ వేరు. మనం ఎప్పుడు ఇక్కడ సాక్ష్యాలు అవి చెప్పిస్తే అసలు ఇక్కడ ఖాళీ ఉండదు. రీసెంట్గా నేను మీటింగ్కి వెళ్ళాను. ఇద్దరు సహోదరిమణులు వచ్చారు. వారు వచ్చినప్పుడు గతంలో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు 1 year బ్యాక్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, అన్న మా కోసం ప్రేయర్ చేయండి అన్న, మాకు పిల్లలు లేరు, గొడ్రాలని నిందపోవాలి, చాలా బాధపడుతున్నాం పిల్లలు లేక, ప్రేయర్ చేయండి అని అడిగారు. సరే మోకరించండి అమ్మ, ప్రార్థన చేద్దాం. మీరు చక్కగా దేవుని పని చేస్తున్నారు కదా, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీకు ఉన్న లేమిలో నుండే దేవుని కోసం మీటింగ్స్ అవి పెట్టించారు, ఆత్మల సంపాదన కోసం ఆరాటపడుతున్నారు, తప్పక దేవుడిని అడుగుదాం, ఆయన మీకు మేలు చేస్తాడని చెప్పి ఆ రోజు అక్కడే మోకరించమని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత మొన్న మళ్ళీ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు. చక్కగా చేతుల్లో బిడ్డల్ని ఎత్తుకుని వచ్చారు, చిన్న చిన్న బిడ్డల్ని ఎత్తుకొచ్చి, అన్న మీరు లాస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ప్రేయర్ చేశారన్న, మాకు పిల్లలు పుట్టారన్న అంటే, అప్పుడు నేను ఆ కెమెరామెన్ ఇలా రానన్నా రికార్డ్ చేయనలా ఇప్పుడు దుర్బోధకుళ్ళ మాదిరి అయితే. సో అవన్నీ మనకు అవసరం లేదు. సరే అమ్మ మంచి తల్లి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పి ప్రార్థన చేసి నేను వచ్చేసాను. అయిపోయింది అక్కడితో. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, లేకపోతే నేను చెప్పాల్సిన పని కూడా లేదు. అవసరం వేరు అత్యాశ వేరు. రైట్, అవసరం వేరు అత్యాశ వేరు. సో ఒక వ్యక్తికి అవసరం ఏర్పడింది, అది దేవుని వలనే అయ్యేది అనుకోండి, మనం అడుగుతాం. అలా కాకుండా ఒకరు వచ్చి, అన్న నాకు ఆకలిగా ఉందన్న, భోజనం లేదు అన్నప్పుడు, సరే అమ్మ మోకరించి ప్రార్థన చేస్తాను, దేవుడికి ఆకలికి ఆహారం పంపిస్తాడు అంటానా నా ఇంట్లో భోజనం పెట్టుకొని. అప్పుడు ప్రార్థన చేయక్కర్లేదు, నేనేం చేయాలి? అప్పుడు
నా ఇంట్లో ఆల్రెడీ భోజనం ఉంది కాబట్టి నిన్ను మోకరించమని చెప్పక్కర్లా. ఇంట్లో నుంచి భోజనం తెచ్చి నీకు పెట్టేసి, అమ్మ దేవుడు తన కృప వల్లనే నీకు అనుగ్రహించాడు, ఎందుకంటే నీలాంటి వారికి పెట్టమని నాకు బోధించాడు కాబట్టి నీకు దేవుడు పెట్టినట్టే. నేను పెడుతున్నానంటే ఎవరు పెట్టినట్టు? దేవుడు పెట్టినట్టే, తినమ్మా అని చెప్పి పంపించేయచ్చు. సో ఒక్కోదానికి ఒక సందర్భానికి ఒక విధంగా వ్యవహరించాల్సిన పద్ధతి ఉంది బైబిల్ గ్రంథంలో. అది వదిలేశారు. అది వదిలేసి ఇష్టం వచ్చినట్టు ఇంక శరీర సంబంధంగానే బైబిల్ని ఆలోచిస్తున్నారు. ఎన్ని సంఘాలు ఈరోజు ఇలా మ్యానిపులేట్ చేయబడుతున్నాయి, ఎన్ని సంఘాలు ఈరోజు ఇలాంటి దుర్బోధలోకి వెళ్ళిపోతున్నాయి, ఎంతమంది ఇలా మనుషుల బలహీనతలను క్యాష్ చేసుకుని ఆడుకుంటున్నారు. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, అయితే రండి మీ దుఃఖదినములు సమాప్తములగును, గాడితో గుడ్డగును. ఆడు మీ డబ్బు సంపాదించుకుని ఆడు పెరుగుతాడు, ఆడు కోటీశ్వరుడు అవుతాడు. మీ దుఃఖదినాలు కదా, ఆడు దుఃఖదినాలు తీరిపోతాయి. దొంగ. ఇంత మ్యానిపులేషన్ ఇదంతా కూడా. వాళ్ళ శరీర అవసరాలను క్యాష్ చేసుకోవడానికి, వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి రండి దేవుని సన్నిధికి వస్తే మీకు అన్ని అప్పులన్నీ తీరిపోతాయి, రోగాలన్నీ తగ్గిపోతాయి. నువ్వు తీరుస్తావా అప్పులు? ఈడు తీర్చడు మళ్ళీ. నువ్వు తీరుస్తావా? ఏమన్నా నువ్వేం తీర్చావు? అంత గాలి మాట. అప్పుడు నీ దగ్గరికి ఎందుకు రావాలి? దేవుడి దగ్గరికి వస్తే సరిపోద్దుగా. దేవుడు ఏ సంఘంలో అయినా ఉంటాడుగా, మా ఊర్లో కూడా ఉంటాడుగా అప్పుడు అంటారు వాళ్ళు. చూసారా? అలా అనే స్థితిలో లేరు కనుకనే వీళ్ళు ఇలాంటి దుర్బోధలు మొదలుపెట్టారు. సత్యాన్ని బోధిస్తాం రండి అలా చెప్పు, అప్పుడు నికార్సైన సరుకు వస్తుంది. సత్యాన్ని నేర్చుకోవడానికి రండి, ఆత్మీయంగా బలపడడానికి రండి, వాక్యంలో లోతులు తెలుసుకోవడానికి రండి, వాక్యానుసారంగా ఎదగడానికి రండి, అది మీకు నేర్పిస్తాం ఎక్కడంటే అప్పుడు నికార్సైన సరుకు. లేదా ఇలా గాలి మాటలు చెప్పుకుంటే అసలు ఎకరాలు నిండబెట్టేయచ్చు జనాలతో. అంతే కదా? ఏది కావాలి ఇప్పుడు? రొట్టె చేపలు పెడతానంటే ఆ రోజు ఖాళీ ఉండేదా యేసుప్రభు వారి దగ్గర? నేను పెట్టను అన్నాడు కాబట్టి అనేకులు ఆయనను విడిచి వెళ్ళిపోయారట, వేరైపోయారట. నేను పెట్టను అన్నాడు, నేను పెట్టను మీకు అన్నాడు. కానీ మనుషులు ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారో చూడండి ప్రియులారా. నిన్ను అడుగువాడికి దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మాలి. మీరు వాటన్నిటిని ఏం చేస్తారు? పొందుతారు. అది నీకు ఇంపార్టెంట్ అయితే, అది నీకు అవసరం అయితే, అది దేవుడికి ఆల్రెడీ తెలుసు, తగిన కాలమందు దాన్ని నీకు ఇస్తాడు. దాని గురించి నువ్వు ప్రార్థించినా తప్పేమీ కాదు, కానీ దురాశల కొరకు అడగటం మాత్రం తప్పు. మీరు అడుగు వాటి నెలను, ఊహించిన వాటి నెలను అంతకంటే ఎక్కువ ఇస్తారన్నాడు దేవుడు. అవి ఆత్మ సంబంధమైనవి. ఒకవేళ భూ సంబంధంగా మీకు ఏదైనా అవసరం అయితే మీరు అడగక మునిపే ఆయనకు తెలుసు, అయినా కూడా నేను అడుగుతానండి అంటే అడుగు. కానీ అది అవసరం అయితే మాత్రం అడుగు. ఆయనకు తెలుసు, ఆయన తగిన కాలం ముందు నీకు ఇస్తాడు. అయినా నేను అడుగుతానంటావా? అడుగు, తప్పులేదు. కానీ అది అవసరమా, అత్యాస, రెండింటికి తేడా తెలుసుకో. ఒకవేళ అవి లేకపోయినా లాజర్లా విశ్వాసంలో కొనసాగు. ఈ లోక సంబంధంగా ఏ ఉన్నా లేకపోయినా, పండ్లు ఉన్నా లేకపోయినా, తోటలు ఫలించినా ఫలించకపోయినా, అంజూరపు తోటలు ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష తోటలు ఫలించినా ఫలించకపోయినా, గానుగల్లో నూనె ఉన్నా లేకపోయినా, గొర్రెలు సాలలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నేను నా తండ్రి అయిన దేవుని యందు, ఆ యెహోవా యందు ఆనందించదను అన్నాడు భక్తుడు. యోబైతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, నాకు కావాల్సింది నిత్య జీవితం, ఇక్కడ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నాడు. అలాంటి విశ్వాసం మనలో రావాలి. అలాంటి బలమైన విశ్వాసపు స్థాయికి మనం ఎదగాలి. అర్థమవుతుందా? రైట్. చూడండి, ఆ మాట చూడండి. మనం అడిగినప్పుడట, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. నమ్మాలి. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం పరలోకం గురించి తండ్రి సన్నిధికి వస్తున్నాం, బాప్తిస్మం పొందాం. ఇప్పుడు కొంతమందిని ఇక్కడ క్వశ్చన్ అడిగితే ఏమంటారో తెలుసా? మీరు పరలోకం వెళ్ళే వాళ్ళు చేయొత్తానంటే కొంతమంది చేయొత్తారు, బాప్తిజం పొందిన వాళ్ళే. అంటే వీళ్ళు నమ్మట్లేదా పొంది ఉన్నామని? నమ్ముతున్నారా? నమ్మట్లేదా? బాప్తిస్మం పొందిన వెంటనే నమ్మాలి, నేను ఐఎమ్ ఏ హెవెన్లీ సిటిజన్ అని నమ్మాలి. నేను పరలోకానికి వెళతాను, నేను పొందుకున్నట్టే అని నమ్మాలి. నేను పొందుకున్నాను అని నమ్మాలి. నేను పరలోక హలో
నేను పరలోకపు పౌరుణ్ణని గర్వంగా ఘనంగా చెప్పగలిగే స్థాయిలో మనం అందరం ఉండాలి. లేకపోతే మనం మోసపోయినట్టే. అర్థమవుతుందా? ఇక రెండో పాయింట్ ముగింపుకి వెళ్ళిపోతున్నాం. మనం అడగొచ్చు దేవుణ్ణి. అయితే ఎలాంటివి అడగాలో కూడా క్లారిటీ ఇచ్చేసి నేను నా మాటలు ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏముందో. యోహాను సువార్త 14వ అధ్యాయం 13. మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు ఆత్మ సంబంధంగా నన్ను ఏమి అడిగినా నేను మీకు చేస్తాను. అది ఎలాగో చూడండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. ఆయన మాటలు మన యందు ఉన్నాయనుకోండి, గొంతెమ్మ కోరికలు కోరతామా? కోరం కదా. ఆయన మాటలు మన యందు ఉన్నాయనుకోండి, మనం ఆత్మ సంబంధమైనవే వెతుకుతాం. ఉన్న వాటితో తృప్తి పొంది ఉంటాం, లేని వాటి కొరకు ఏడం. నాకు ఏదైతే ఉందో అది నాకు చాలు ప్రభా. ఇప్పుడు నేను ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎప్పుడైతే తృప్తి పడిపోయానో ఇంకా లేని దాని గురించి నాకు ఏడుపు ఉండదు. ఇప్పుడు నా దగ్గర బెండకాయ కూర ఉందండి, చారు ఉంది, నేను ఆ భోజనంతో తృప్తిగా తింటున్నాను. నేను హ్యాపీగా నవ్వుకుంటూ ఆనందంగా తింటున్నాను. బెండకాయ కూర చారు వేసుకుని, బెండకాయ వేపుడు చారు వేసుకుని తింటున్నాను అనుకున్నాం కాసేపు. కాకరకాయ కూర చారు వేసుకుని తింటున్నాను నేను, రసం, సాంబారు ఏదో కర్రీ ఉందా, దాంతో నేను హ్యాపీగా తింటున్నాను. గంజి నీళ్ళే ఉన్నాయి నా దగ్గర. ఆ గంజి నీళ్ళు అన్నం ముద్దలు చుట్టుకుని చక్కగా గంజి అన్నం తినేస్తాను హ్యాపీగా ఉన్నప్పుడు. పక్కోడు బిర్యానీ తింటుంటే నాకు ఏడుపు వస్తుందా? పక్కోడు మటన్ బిర్యానీ తింటుంటే నాకు ఏడుపు వస్తుందా? నేను దానికి బడి ఏడుస్తానా? ఏడవను. ఎందుకంటే నాకు ఇది దేవుడు ఇచ్చాడు చాలు. నేను ఎటు చూస్తానంటే తిండి లేక అలమటిస్తున్న వాడు వైపు చూస్తాను. వాడు తిండి లేక అలమటిస్తుంటే నాకు దేవుడు గంజాయినమైనా పెట్టాడు, నాకు చాలు ప్రభు అని సంతోషిస్తాను. ఇది ఒక విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణం. అర్థమవుతుందా? ఒక విశ్వాసకు ఉండవలసిన లక్షణం ఇది. కనుక మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉంది. కాబట్టి ఇప్పుడు మనం అడిగేద్దామా అంటే ఏమడగాలి? చూడండి 16వ అధ్యాయం 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ చదివేసిన తర్వాత మళ్ళీ దీన్ని శరీర సంబంధంగా తిప్పేస్తారేమో అని ఆలోచించినటువంటి పరిశుద్ధాత్ముడు అదే భక్తుడైన యోహాను గారి ద్వారా, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఇంకా క్లారిటీ ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం ముగింపుకి వెళ్తున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. పాయింట్ నెంబర్ 1 మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చూడండి, రెండో పాయింట్ ఏంటట? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అన్నాడు. మనం ఏమి అడిగినను అనగానే మరలా అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, పాయింట్ ఇక్కడికి వచ్చింది ఏంటట? ఆయన ఇష్టానుసారంగా మనమేమి అడిగినను అది ఆయన మన మనవి ఆలకించును. ఎలాట? ఆయన చిత్తమై ఉండాలట. అది నువ్వు అడిగేది ఎవరి చిత్తమై ఉండాలి? ఆయన చిత్తమై ఉండాలి. ఆయన చిత్తం కాకపోతే అది రాదు, నువ్వు అడిగిన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన ఎరిగి ఉన్నాడు నీకేం కావాలో. ఇప్పుడు నాకేం కావాలో నా ప్రభువుకు తెలుసు, నాకేం కావాలో. కానీ నేను గొంతెమ్మ కోరికలు కోరుతున్నాను అనుకోండి, ఆయన నాకు ఇవ్వడు. ఎందుకంటే అది ఆయన చిత్తం కాదు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా దురాశలకు పోడు. ఉన్న వాటితో తృప్తి పొంది ఉంటాడు, కలిగిన వాటితో తృప్తి పొంది ఉంటాడు. కలిగిన వాటితో తృప్తి పొంది పైనున్న వాటిని వెతుకుతాడు. హెబ్రీ పత్రిక 13:5 కూడా అంటాడు, మీరు దళాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, పైనున్న వాటిని వెతకండి. కొలసి 3:1 చెప్పినట్టు మీరు క్రీస్తుతో కూడా మృతి పొందారు కాబట్టి పైనున్న వాటిని వెతకండి. ఒకవేళ మీరు అడగాలనుకుంటే ఆయన చిత్తానుసారం అయితే అడగండి, ఆయన చిత్తానుసారం కాకపోతే అడగండి. మీకు కలిగిన వాటితో హ్యాపీగా ఉండండి. ఇప్పుడు మీకు ఏమైనా లోటా చెప్పండి, నాకు తిండిలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఇన్ని వందల మందిలో నాకు తిండిలేదన్న వాళ్ళు చేయొత్తాలి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. అందరికీ ఏముంది? సమృద్ధిగా తిండి ఉంది. నాకు నెల రోజులకి లేదండనో సంవత్సరానికి లేదండనో అనకండి. ఇక్కడ నేను అడిగింది ప్రస్తుత పరిస్థితిని గురించి. నీకు 10 ఏళ్ళకి తిండి ఉందా లేదా, 20 ఏళ్ళకి తిండి ఉందా లేదా అని నేను అడగను. ఎందుకంటే రేపు ఉంటామో లేదో మనకి తెలియదు. ఇంటి నిండా బియ్యం ఉన్నా తినే యోగ్యత లేకపోతే నోటి నిండా మట్టి ఉంటుంది తప్ప గింజలు ఉండవు. ఇంకా అంతేనా? ఇంటి నిండా గింజలు ఉన్నా నోటి నిండా ఏముంటుంది? అప్పుడు గోతులో మట్టి ఉంటుంది. కాబట్టి నేను దాని గురించి అడగట్లా.
మీకు తినడానికి ఈ రోజుకి తిండి ఉందా లేదా? ఎంతమందికి తిండి ఉంది? ఇక్కడ కూర్చుని అందరికీ ఉంది. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వేసుకోవడానికి వస్త్రం లేదన్న వాళ్ళు చేయొద్దండి. అందరికీ వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నాకు ఉండటానికి గూడు లేదన్న వాళ్ళు చేయొద్దండి. అద్దిల్లైనా ఉంటే ఉన్నట్టే. సొంత ఇల్లు గురించి నేను అడగల. ఉండటానికి గూడు లేదండి, ఫుట్పాత్ మీద పడుకుంటున్నాను అన్న వాళ్ళు చేయొత్తాలి. ఇక్కడ ఒక్కరు కూడా లేరు కదా. మీరేం ఫుట్పాత్ల మీద పడుకోవట్లేదుగా. కానీ ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు ఉన్నారా లేదా? బోలెడంతమంది ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ధన్యులా కదా? ధన్యులే. హ్యాపీగా ఉండండి. ఇంకేం కావాలి మీకు? ఇంకేదో ప్రాబ్లం వచ్చేసింది, ఏదైనా రోగం వచ్చిందా? ప్రభువుని అడుగు, తప్పలేదు. ప్రభువా నాకు రోగం వచ్చింది, మందులు లేవు, దొరకట్లేదు, మందులు వాడుతున్నా తగ్గట్లేదు, నన్ను నీ చిత్తమైతే స్వస్థపరిచి నీ సేవలో వాడుకో. అడుగు, తప్పేం లేదు. అంతేగాని ఊరి మీద ఆపోతులు తిరిగినంతకాలం తిరిగేసి రోగం తెచ్చుకొని ప్రభువా నిన్ను నమ్ముతా, రోగం తగ్గిస్తావా, డీల్ ఓకేనా అంటే అలాంటి డీల్ ఆయనకి అక్కర్లే. అర్థమైందా? నువ్వు ఇలాంటి డీల్ పెట్టుకున్నా ఆయనకు అవసరంలే. ఎపప్రదితు దేవుని సేవలో రోగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. నువ్వు ఊరి మీద ఆపోతులా ఇష్టం వచ్చినట్టు తిరిగినంతకాలం తిరిగేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చేసి ప్రభువా నేను ఈరోజు వద్దాం అనుకుంటున్నాను ప్రభు, మరి ఏంటి కథ, మన ఇద్దరికి డీల్ ఓకేనా, ఏంది మరి ఒప్పందం ఓకేనా, ఇక మీదట మరి సన్నిధికి వచ్చేస్తాను, మరి ఏమైనా ఈ రోగం నుంచి విడిపిస్తావా అని నువ్వు డీల్ ఆడుకుందామని వచ్చావు అనుకో, అలాంటప్పుడు నీ వైపు చూడనైనా దేవుడు చూడడు. ఎందుకు చూడాలి నీ వైపు? నువ్వు స్వార్థపరుడు కాబట్టి వచ్చావు. కాలు కాలింది కాబట్టి ఆయింట్మెంట్ కోసం వచ్చావు. కాలు కాలకముందే జాగ్రత్త పడిన వ్యక్తివి నువ్వు కావు. అలాని మనకు రోగాలు రావని ఏమీ లేదు. మనం తినే తిండి, మనం సరిగా సరైన విధానంలో బతకపోవడం, సరిగ్గా తినకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, సరైన జీవన విధానం లేకపోవడం వల్ల కూడా మనకి ఏమొస్తుంటాయి? రోగాలు వస్తాయి. ఇవి ఇంపార్టెంటా? మనకి పైన ఉన్నవి ఇంపార్టెంటా? నా ప్రాణం ఎప్పుడైనా పోతే కనుక ప్రభువా నీ సేవలో పోవాలనుకో, అది ఇంపార్టెంట్. ఆయన చిత్తానుసారంగా ఏది అడుగుతావో అడుగు, అది ఇంపార్టెంట్. ఆయనలో వర్ధిల్లు, అది ఇంపార్టెంట్. ఆయన కొరకు బ్రతుకు, అది ఇంపార్టెంట్. అంతేగాని ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఏమైందుమన్నాడు? దౌర్భాగ్యులమైందుమన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 సో మనుషులందరికంటే దౌర్భాగ్యుల్లో మనం ఉండకూడదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లేవారిగా ఉండాలి. ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ఇన్ని వచనాలు చూపించినా కూడా ఎవడో ఒకడు మళ్ళీ ఏదో వచనం పట్టుకొస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చూపిస్తుంటాడు. మళ్ళీ అందులో ఏమనుంది చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అనగానే ఏ ఐశ్వర్యం అయింది? ఏ ఐశ్వర్యం అయింది? పరసంబంధమైన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. మహిమలో తీర్చబడుతుంది మీ ప్రతి అవసరం అంటున్నాడు. క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరాన్ని తీర్చేస్తాడు. నాకున్న అవసరాలు ఏంటని అడిగావు అనుకో, నేను చెప్పనా? నేను నా మీద నుండి మరణం పూర్తిగా కొట్టివేయబడాలి. ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టి పునరుద్ధాన దేహాన్ని పొందుకోవాలి. నేను ఈ లోకంలో పడిపోకుండా బతకాలి, తొట్టిల్లిపోకుండా బతకాలి. నా విశ్వాసాన్ని చివరి వరకు నేను కాపాడుకోవాలి. నా రక్షణను నేను చివరి వరకు కాపాడుకోవాలి. నేను ఇంకా దేవుని పనిలో గొప్పగా వాడబడాలి. అనేకమైన ఆత్మల్ని నేను ఇంకా సంపాదించాలి. ఇంకా గొప్పగా దేవుని పనులు నేను చేయాలి. ఇంకా గొప్పగా దేవుని కార్యాలు ముందుకి కొనసాగింపజేయాలి. అనేక మందిని బాప్తిస్మం ఇచ్చి దేవుని సత్యంలోనికి నేను నడిపించాలి. చివరికి నేను, నా కుటుంబం, నా సంఘం అంతా కలిసి నిత్య జీవానికి ఎత్తబడాలి. ఇవన్నీ కూడా నాకు అవసరాలే. ఇవన్నీ నాకు జరగాల్సి ఉన్నాయి. నేను ఎదురు చూస్తున్నాను వాటి కోసం. నేను తొట్టిల్లిపోకూడదు, నేను పడిపోకూడదు, శోధనను ఎదుర్కోవాలి, శోధన జయించాలి. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విశ్వాసం ముందు నిలబడాలి. ఎలాంటి పరిస్థితి నేను తట్టుకోగలిగే గుండె కావాలి, ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కోగలిగే గుండె దమ్ము కావాలి. ఇవన్నీ నాకు ఉండాలి. నేను అలా సంఘానికి నేర్పించాలి. ఎప్పుడూ పడిపోకూడదు, ఎప్పుడూ దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించకూడదు, ఎప్పుడూ కల్పనా కథలు చెప్పకూడదు, ఎప్పుడు తప్పు మార్గాల్లో పిల్లల్ని నడిపించకూడదు. మొన్ననే రాజమండ్రిలో కూడా చెప్పాను, ప్రభువా నీ వాక్యానికి అన్యాయం చేసే రోజంటూ నా బ్రతుకులో వస్తే ఆ రోజుకి ముందు రోజే నన్ను చంపే ప్రభువా అని. నీ వాక్యానికి అన్యాయం చేసే రోజంటూ నా బ్రతుకులు ఎప్పుడైనా వస్తుందని నీకు అర్థమైతే ముందు రోజు నన్ను తీసుకెళ్ళిపో, నన్ను చంపేయి. అంతేగాని అలాంటి భ్రష్టమైన పరిస్థితుల్లోకి మాత్రం నన్ను నడిపించక ప్రభువా అని. దట్ ఈజ్ మై ఫెయిత్. అది నా విశ్వాసం. సో ఇలాంటి విశ్వాసంలో పిల్లలందరూ ఉండాలని, ఇలాంటి విశ్వాసంలో సంఘమంతా ఉండాలని మనం బోధించాలి. కానీ వ్యర్థమైన వాటి కోసం ఏంటి?
మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడని, అది ఆయన చిత్తానుసారమైనవి కానివి మనం ఇక్కడ పెడితే అది కరెక్ట్ కాదు. ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నీ భూమి మీద నీకు ఏ లోటు రాకుండా ఆయన కాపాడుకుంటానని ముందే వాగ్దానం చేసేసాడు. ఇక వాటి గురించి బెంగా విచారం మనకి వద్దు. ఆకాశ పక్షుల్ని చూస్తున్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది, మిమ్మల్ని ఎవరు పోషిస్తున్నారో ఆ పోషకుడే నన్ను కూడా పోషిస్తున్నాడు. అడవిలోని మృగాల్ని చూసినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, ఏ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనో డిస్కవరీ ఛానల్లోనో, మిమ్మల్ని అందరినీ వీటన్నిటిని ఎవరు పోషిస్తున్నారో ఆ పోషకుడు నా తండ్రి, మా నాన్న. వీటన్నిటి పోషకుడు ఎవరు? మై ఫాదర్, మై హెవెన్లీ ఫాదర్. సో వాటినే పోషిస్తున్నవాడు రోడ్డు మీద తిరిగే ఒక కుక్కనే పోషిస్తున్నాడు, అడవిలో తిరిగే పులిని పోషిస్తున్నాడు, ఆకాశంలో ఎగిరే కొంగరని పోషిస్తున్నాడు, ఒక కాకిని పోషిస్తున్నాడు. నన్ను పోషించడా నా దేవుడు? పోషిస్తాడు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఇన్ మై పర్సనల్ లైఫ్. నేను నా దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయం లేదు. సో అది ఉండగా నాకు గొంతెమ్మ కోరికలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు దుష్ట కోరికలు ఎందుకు పుడతాయి నాలో? కోరికలకు చావు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి కోరికల వలయంలోకి అడుగు పెట్టామనుకోండి, అది తీరేది కాదు. ఇంకా ఒకదాని వెంట ఒకటి పుడుతూనే ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే మన వారం చెప్పిన ప్రసంగం మళ్ళీ వినండి. గాలికై పడిన ప్రయాస అయినా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. వినని వారు ఎవరైనా ఉంటే అది వినండి, బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పేయండి, అవసరాల కోసమా అత్యాశల కోసమా దేవుడి దగ్గర ఉన్నది? మనం అవసరాలా అత్యాశలా? అవసరాలు కూడా ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. ఒకళ్ళు అడిగితే మనం ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన తీర్చే ప్రతిదీ మన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అది భూ సంబంధమైన దుష్ట కోరికలైతే కాదు. ఈ కారులో లేని ఆనందం ఇంకో కారులో ఉందంటే దేవుడికి కోపం వస్తుంది. అమ్మా నాన్నలుగా మనకు తెలుసు, మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి, చివరిగా ముగిస్తాను, మన పిల్లలకి ఒక పుస్తకం కొనిస్తాం. నాకు ఈ పుస్తకం 2 రోజులు వాడిన తర్వాత నాకు ఈ పుస్తకం వద్దు, మా పక్కింటోడు ఇంకా పెద్ద పుస్తకం కొనుక్కున్నాడు, అది కొని అన్నాం అనుకో, ఏమంటాం? ఈ పుస్తకం వాడుకోవడానికి బాగానే ఉంది కదరా, దానికి దీనికి ఉన్న తేడా ఏంటరా అని అడిగితే, లేదు ఆ అట్ట మీద ఏమో మంచి బొమ్మలు ఉన్నాయి, రంగురంగుల బొమ్మలు ఉన్నాయి, ఈ బొమ్మలు నాకు నచ్చలేదు అన్నాడు అనుకో. ఇప్పుడు ఏమంటారు తల్లిదండ్రులు? ఏం చేయమంటావు అని అడుగుతారు. ఈ చింపేసి అవతల పడే అంటే ఒప్పుకుంటారా? చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎన్ని జరగలేదు మన జీవితాల్లో? ఒక డ్రెస్ కొనేసుకుంటాం, ముందు ఇది నచ్చిందంటాం, వేసి తిరుగుతుంటాం. పక్కింటోడు ఎవడు ఇంకో మంచి డ్రెస్ వేసుకుంటాడు పండక్కి. అప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలని కూర్చుంటాడు. పిల్లలు మారం చేస్తుంటారు, అది కావాలి ఇది కావాలని. చూసిందల్లా కావాలంటే తల్లిదండ్రులు కొనిస్తారా? అది అవసరమా అత్యాశ గుర్తిస్తారు ముందు. అది అవసరమా కాదా గుర్తిస్తారు. అవసరం అయితే కొంటారు, అవసరం కాకపోతే పో నోర్మోయ్ అంటారు. దేవుడు అంతకంటే తీసిపోయాడా ఏంది? మళ్ళీ దీనికి విశ్వాసాన్ని లింక్ పెడతావా నీ గొంతెమ్మ కోరికలకి? వద్దు. కాబట్టి సంఘమా బహుపరాక్, మరలా చెప్తున్నాను, మనము భూ సంబంధులము కాము. మనకున్న వాటితో తృప్తి పొంది ఉండుదాం. మనకి ఇల్లుందా హ్యాపీ, కారు ఉందా హ్యాపీ, విమానం మీద తిరగలుగుతున్నావా హ్యాపీ, నీ 3 పూటలు తింటున్నావా హ్యాపీ, కనీసం ఒక 20-30 జతలు ఉన్నాయా నీకు, చాలు సంతోషం. 30 జతలు ఉన్నాయంటే అర్థం ఏంటి? రోజుకు ఒకటి వేయగలిగే కెపాసిటీ నీకు ఉందని కదా. 30 జతలు ఉన్నవాళ్ళు ఇక్కడ నాకు తెలిసి అందరూ ఉంటారు. 30 జతలు ఈజీగా ఉంటాయి మీ అందరికీ. కనీసం 20 జతలు ఉంటాయి. 20 జతలు లేవన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కడో లేడాయే, ఇంకేంది మరి? మీరు అందరూ మంచి సూపర్ పొజిషన్లో ఉన్నారు. 20 జతలు 30 జతలు ఉన్నాయంటే అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి మీకు? హ్యాపీయెస్ట్ లైఫ్. ఒక్క జత బట్టలు కూడా లేకుండా వీధిలో తిరుగుతున్న వాళ్ళందరికీ మీరు పెట్టదగిన వారే తప్ప ఆశించదగిన వారైతే కారు. అంటే దేవుడు గొప్ప స్థితిలోనే మనల్ని అందరిని ఉంచాడు. ఇంకేం లోటు మనకి? ఇంకేం లోటు? స్తుతిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆయన పని కొరకు వాడబడదాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుద్దాం, ఏదో రోజు ఈ లోకాన్ని విడిచిపెడదాం, తండ్రి సన్నిధికి చేరుకుందాం. అలాంటి మంచి స్థితిలో సంఘాలన్నీ ఉండాలన్నదే నా కోరిక. సంఘాలన్నీ ఉండాలి అలా. అదే నా ఆశ, నా ఆశయం, నా తాపత్రయం. అందుకే నేను ఎప్పుడు సత్యాన్ని బోధించినా ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటాను. కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా, కొంతమంది నన్ను తిట్టుకున్నా, కొంతమంది నన్ను ఎద్దేవా చేసినా, కొంతమంది నా గురించి అసహ్యంగా మాట్లాడినా, ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను ఎప్పుడు కూడా ఉన్న విషయాన్ని చాలా స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, వాక్యపు లోతులు గ్రహించిన వాడను కనుక. అందరూ చదువుకున్నట్టుగా గుడ్డిగా బైబిల్ చదివేసిన వ్యక్తిని కాదు నేను. బైబిల్ చదివే క్రమంలో ఎంత మనసు పెట్టానో నాకు తెలుసు, ఎంత లోతుగా ఆలోచించి చదువుకున్నానో నాకు తెలుసు. అలా నేర్చుకున్నాను నేను బైబిల్. అంతేగాని ఏదో ఒక వచనాన్ని తీసుకుని దీన్ని శరీర సంబంధంగా అప్లై చేసేద్దాం, శరీర సంబంధంగా దీన్ని మ్యానిపులేట్ చేసేద్దాం అనుకునే రకాన్ని కాదు నేను. అలా ఎప్పుడు చదవలేదు, అలా ఎప్పుడు బోధించలేదు.
బోధించను కూడా. నా బ్రతుకు కాలం అంతయు చచ్చిపోయేంత వరకు, దాదాపు 2010 స్టార్టింగ్లో అడుగుపెట్టాను ఈ ఫీల్డ్లోకి, 2009 ఎండింగ్లో, ఇప్పుడు 2022 వరకు వచ్చాను. ఇన్నాళ్ళ నా జీవితంలో ఎప్పుడు నేను శరీర సంబంధమైన బోధలు చేయలేదు. కాళ్ళు రెగరేసి చెప్తాను, ఇన్నాళ్ళ నా జీవితంలో ఎప్పుడు నేను శరీర సంబంధమైన బోధలు చేయలేదు. ఎవరికి కూడా శరీర సంబంధమైన సువార్తో ప్రాస్పెరిటీ గాస్పెల్లో చేసి నేను బాప్తిసం ఇవ్వలేదు. ఇప్పటి వరకు నేను ఇదే స్టాండ్ మీద ఉన్నా. అది నేను నా తండ్రి యందు నేను పడుతున్న అతిశయం, అది నా తండ్రి యందు నేను పడుతున్న అతిశయం. కాబట్టి అలా చెయ్యను, చేసేవాడిని చేయనివ్వను, చేస్తానంటే ఒప్పుకోను, నా శైలిలో ఖండిస్తూ ఉంటాను. వాళ్ళు ఎవడన్నా కాదన్నా ఐ డోంట్ కేర్, నన్ను ఎవడో పోషించట్లేదు, నేను ఎవడో కాలు కింద చెప్పులా బతకట్లేదు. ఆమె ఇండివిజువల్ పర్సన్. సో నాకు నా దేవుడు ఉన్నాడు, ఆయన తోడుంది, ఆయన దయ ఉంది, అంతకంటే ఎక్కువగా ఆయన ఇచ్చినటువంటి గుండెల్లో ధైర్యం ఉంది. ఇంకేం కావాలి? దాన్ని మించిన ఆస్తి ఇంకోటి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బలపడదాం, బలపరుద్దాం, నిలబడదాం, నిలబెడదాం. అది మన గోల్ కావాలి. అలా మీరందరూ ఉండాలి. అలాంటి సత్యంలోనే మీరు ఎదగాలి, అనేకుల్ని ఎదగనివ్వాలి. అట్టి ధన్యత దేవుడు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, విలువైన లోతైన సత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభా, మా అంతరంగము నెరిగిన వారు, మా ఆంతర్య పురుషుడిని మీరు బలపరచాలనుకుంటున్నారు ప్రభా. బాహ్య పురుషుడు క్షీణించిపోయినా పర్లేదు, ఆంతర్య పురుషుడు దినదినము వృద్ధి చెందాలి. పౌలు గారు చెప్పినట్టు సంపన్న స్థితిలో ఉండనిరుగుదును, భేద స్థితిలో ఉండనిరుగుదును అన్నాడు. నిజమే ప్రభా, ఏ స్థితిలో మేము ఉన్నప్పటికీ ఆ స్థితిలోనే మేము మీ యందు భయభక్తులు గలవారమై ఉండాలి, మీ యందు ఆనందించాలి. ఈరోజు మేమేమైతే కలిగి ఉన్నామో అవి మీ దయ వల్ల కలిగి ఉన్నాం, అవే మాకు చాలా ఎక్కువ ప్రభువా. చాలు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. లేని వాటి కొరకు ఆరాట పడొద్దని మీరు మాకు చెప్పారు కనుక, కలిగి ఉన్న వాటిని, పొంది ఉన్న వాటిని ప్రభా, అవి మావి కానట్టుగానే ఈ లోకంలో బతకమని మీరు మాకు నేర్పించారు కనుక ప్రభా, మితముగా మేము వ్యవహరించవలసిన వారమే ఉన్నామని మాకు నేర్పించారు కనుక మేము తృప్తి కలిగి జీవించడానికి మా అందరికీ సహాయం చేయండి. మాకు ఏం అవసరం ఉన్నాయో మీకు తెలుసు. ఒకవేళ ఏదైనా అవసరమైనా మేము అడిగినా అది మీ చిత్తమైనది అయితే, మీ చిత్తానుసారమైనది అయితే తప్పక మీరు మాకు అనుగ్రహిస్తూనే ఉన్నారు తండ్రి. అలాని దురాశలు, అత్యాశలు మీ పిల్లల్లో పుట్టకుండా, అలాంటి బోధల వైపు ఆకర్షింపబడకుండా మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. మీరు మా మనసు ఎరిగిన వారు గనుక ప్రభా, మీరు మేము ఏది విశదీకరించి చెప్పాల్సిన అవసరత లేదు తండ్రి. ప్రభా, మాకు ఏ వస్తువు కావాలో, ఏ బ్రాండ్ కావాలో, ఏ కంపెనీ కావాలో ప్రభా చెప్పాల్సినంత దుస్థితిలో మీరు లేరని మేము ఎరిగి ఉన్నాం ప్రభా. అలాంటి దుర్బోధల్లో నుండి మీ పిల్లల్ని బయటికి తీసుకుని రండి. సత్య మార్గంలో మీ పిల్లల్ని నడిపించండి. పైనున్న వాటిని వెదికే విధంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దండి. అలాంటి ధన్యత మీ పిల్లలందరికీ అనుగ్రహించమని ప్రభా, లోకమందున్న భ్రష్టత్వాన్ని మేము తప్పించుకున్నట్లు సంఘములన్నిటినీ దీవించమని ఆశీర్వదించమని, దూర ప్రాంతాల్లో నుండి వాక్యాన్ని విన్నటువంటి అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని, సమస్త విధములైన కృపతో ప్రతి బిడ్డ జీవితాన్ని వెలిగించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.